ద 5 లవ్ లాంగ్వేజ్. దేవుడు భార్యాభర్తల మధ్య ఉంచిన 5 ప్రేమ భాషలు. ఇది కేవలం భార్యాభర్తల మధ్య మాత్రమే కాదు. దేవుడు తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉంచిన 5 ప్రేమ భాషలు కూడా ఇవి. కానీ ప్రాముఖ్యంగా ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది ద 5 లవ్ లాంగ్వేజ్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. ప్రాముఖ్యంగా మనం మాట్లాడుకుంటుంది. దయచేసి చదవండి. ద 5 లాంగ్వేజ్ బై ద ఆథర్ గ్యారీ చాప్‌మ్యాన్. గ్యారీ చాప్‌మ్యాన్ అని ఒక ఆథర్ ఈ యొక్క పుస్తకానికి ఆయన గ్రంథకర్త అయిన. మీకు ఓఎంలో మీకు తెలిసినప్పుడు అమెజాన్‌లో ఇట్ అండ్ రీడ్ ఇట్. చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మీ టీనేజ్ చిల్డ్రన్ కూడా వాళ్ళకి సంబంధించిన 5 లవ్ లాంగ్వేజ్ అంటే బై ద సేమ్ ఆథర్. మీ టీనేజర్ చిల్డ్రన్ కూడా వేరే ఒక బుక్ ఉంటది. 5 టచ్ పాయింట్స్ ఆఫ్ లవ్ సంథింగ్. సో యూ కెన్ బై ఇట్. ఓకే, రైట్. ఏంటి 5 లవ్ లాంగ్వేజ్? ఏంటన్నా మీరు స్టార్ట్ చేయడమే ఇది. ఈ ఫ్యామిలీ సెమినార్ స్టార్ట్ అవ్వడం ఏదో సినిమా పాదలా ఏర్పడుతుంది మాకు ఇది. లేకపోతే ఇదేదో సమ్ మూవీలో ఉంది. నో. ఈ యొక్క 5 ప్రేమ భాషలు ఏ విధంగా వాక్యానుసారం ఇది? వాక్యం వీటి గురించి మనం మాట్లాడుతుందా? దీని బేసే ఉందా వాక్యానికి అని మనం చూడాలి. ఈ 5 ప్రేమ భాషలు యేసయ్య తన 3.5 సంవత్సరముల పరిచర్యలో ఈ 5 ప్రేమ భాషలు కూడా ఉపయోగించాడు. నేను మీకు చూపిస్తాను. ఈ ఒక్కొక్క ప్రేమ భాష గురించి వర్ణిస్తున్నప్పుడు దానికి సంబంధించిన వచనాన్ని మీకు చూపిస్తాను. సో అది మీరు జాగ్రత్తగా ఉంచుకొని. ఇంకోటి, మేము బోధించిన 2 రోజుల ఫుల్ నోట్స్, మొత్తం నోట్స్ అంతా కూడా మీకు ఈ గ్రూప్ లో పెట్టడం జరుగుతుంది. ఫుల్ మీరు సాఫ్ట్ కాపీ తీసుకొని అది మీరు డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోండి. అవి మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇది మీరు గాబరా పడి మీరు పాయింట్లు మిస్ అయిపోతున్నాం, స్పీడ్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి రాసుకోలేకపోతాం అనుకోకండి. మొత్తం నోట్స్ అంతా మీ యొక్క చేతిలోకి వస్తాయి. ఓకే, అండ్ దెన్ సో ఈ 5 ప్రేమ భాషలు కేవలం యేసయ్య తన 3.5 సంవత్సరముల పరిచర్యలో మాత్రమే కాదు, ఈవెన్ పరమగీతాల్లో కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఈ 5 ప్రేమ భాషలు ఉపయోగించుకున్నారో ఆ ప్రియుడు ప్రియురాలు చాలా చక్కగా అందులో వర్ణిస్తాడు అందులోని. రైట్. ఈ యొక్క గ్రంథకర్త తను ఈ విధంగా తను ఈ 5 ప్రేమ భాషలు వివరించక ముందు ఆయన కొంత సైకలాజికల్ టచ్ ఇచ్చాడు దీనికి. వాక్యానుసారంగా అదే సమయంలో సైకలాజికల్ ఆ యాంగిల్లో కూడా ఈ యొక్క టాపిక్ ని చాలా బ్యూటిఫుల్ గా ఆయన డీల్ చేశాడు. ఈ గ్రంథకర్త తన యొక్క పుస్తకంలో ఈ విధంగా అంటాడు, దేవుడు ప్రతి వ్యక్తి జీవితంలో ఒక భావోద్రేక ప్రేమకు పెట్టాడు. ఇట్స్ అన్ ఎమోషనల్ లవ్ ట్యాంక్ అంటుందండి. ఎమోషనల్ లవ్ ట్యాంక్, భావోద్రేక ప్రేమకుండి. ఇది అప్పుడే పుట్టిన చంటి బిడ్డకు ఉంటుంది, రేపో మాపో చనిపోబోతున్న ఒక వృద్ధాప్యంలో ఉన్న వృద్ధురాలు కూడా ఉంటుంది. రైట్. ఈ యొక్క భావోద్రేక ప్రేమకుండి ఇప్పుడు నేను వర్ణించబోతున్న ఈ 5 ప్రేమ భాషల్లో ఏదో ఒక ప్రేమ భాష నీ యొక్క వ్యక్తిగతమైన ప్రేమ భాష ఉంటుంది. దట్స్ యువర్ ప్రైమరీ లవ్ లాంగ్వేజ్. నీ యొక్క ప్రాథమికమైన వ్యక్తిగత ప్రేమ భాష ప్రతి వ్యక్తికి ఒక్కొక్కరికి ఉంటుంది. అవుట్ ఆఫ్ దీస్ 5, one of these love language is your primary love language. నీ యొక్క ప్రాథమిక భర్తగా నీ యొక్క ప్రాథమికమైన ప్రేమ భాష వేరుగా ఉండొచ్చు, భార్యగా నీ యొక్క ప్రాథమికమైన ప్రేమ భాష వేరుగా ఉండొచ్చు. ఓకే, అట్ ద సేమ్ టైం నీ కడుపులో పుట్టిన 2 పిల్లల యొక్క ప్రేమ భాషలు కూడా వేరువేరుగా ఉండొచ్చు. ఓకే, ఈ యొక్క భావోద్రేక ప్రేమకుండి ఎమోషనల్ లవ్ ట్యాంక్ నిర్లక్ష్యం చేయబడితే ఇది ఎండిపోతుంది. అంటే నా యొక్క ప్రాథమికమైన ప్రేమకుండి నా యొక్క భావోద్రేక ప్రేమకుండి నా యొక్క ప్రాథమికమైన ప్రేమ భాషతో నింపబడాలి. నా భార్య యొక్క భావోద్రేక ప్రేమకుండి ఆమె ప్రేమ భాష నింపబడాలి. ద సేమ్ వే మీ పిల్లల యొక్క ప్రేమ కుండీలు వాళ్ళ ప్రేమ భాషలతో నింపబడాలి. పేరెంట్స్ గా యూ షుడ్ నో వాట్స్ యువర్ చిల్డ్రన్స్ లవ్ ట్యాంక్, వాట్స్ యువర్ చిల్డ్రన్స్ ప్రైమరీ లవ్ లాంగ్వేజ్. నీ యొక్క ప్రాథమికమైన నీ పిల్లల యొక్క ప్రాథమికమైన ప్రేమ భాష అంటే తెలుసుకోవాలి. దట్స్ వై చాలా మంది పిల్లలు ఎందుకు డిస్కనెక్ట్ అయిపోతారంటే పేరెంట్స్ తోని, టోటల్ ఇగ్నోరెంట్, బిజీ, no time to touch their emotional love tanks. That's the touch points of love. No time. That's why మన టీనేజర్స్ మనతో డిస్కనెక్ట్ అయిపోతున్నారు. అందువల్ల నువ్వు కరెక్ట్ చేస్తే వాళ్ళు తీసుకోవట్లేదు, ఎందుకంటే నువ్వు కనెక్ట్ అవ్వట్లేదు. వాళ్ళకి ఎమోషనల్ లవ్ ట్యాంక్స్ నువ్వు కనెక్ట్ అవ్వట్లేదు కాబట్టి నీ కరెక్షన్ తీసుకోరు. దట్స్ వై యూ సే కనెక్ట్ బిఫోర్ యూ కరెక్ట్. How you will connect? I will tell you how.
ఓకే, నా యొక్క ఎమోషనల్ లవ్ ట్యాంక్ బిఫోర్ మ్యారేజ్ నా యొక్క పేరెంట్స్ చేత నింపబడాలి. ఆఫ్టర్ మ్యారేజ్ నా యొక్క స్పౌస్తో, నా భార్యతో లేదా భర్తతో నింపబడాలి. ఇంకోటి, ఈ యొక్క ప్రాథమికమైన నా యొక్క భావోద్రేక ప్రేమకుండి కానీ ఎండిపోతే ఇందులో సైతాను గాడు నింపే 2 ప్రాథమికమైన భయంకరమైన విత్తనాలు, రాంగ్ సీడ్స్. నెంబర్ 1 ఇన్ఫీరియారిటీ, న్యూనతా భావము. రెండోది అభద్రతా భావాలు, ఇన్సెక్యూరిటీ. ఈ 2 కూడా ఎప్పుడైతే నీ కుండి, నీ ప్రాథమికమైన ప్రేమబాస్త నింపబడకుండా నిర్లక్ష్యం చేయబడితే ఈ 2 సైతానుగా నింపుతాడు. ఆ ఇంట్లోని ఎన్ని ఉన్నా, ఎంత వాళ్ళకి ఫైనాన్స్ ఉన్నా, ఎంత రిసోర్స్ ఉన్నా, ఎన్ని ఉన్నప్పుడు కూడా ఒకలాంటి డ్రైనెస్ కనబడుతుంది. సో ఫార్ ఆల్ ఓవర్ ఇండియా మేము ట్రావెల్ చేస్తుంటాం. చిన్న ఇంట్లో ఉన్నాం, పెద్ద డూప్లెక్స్ హౌస్లో కూడా ఉన్నాం. బట్ డూప్లెక్స్ హౌస్లో డ్రైనెస్ మాకు చాలా కనబడేది. ఈవెన్ చిన్న ఇంట్లో ఎస్పెషల్ షీట్స్ ఉన్న ఆ ఇంట్లో కూడా వి సా ద లైఫ్ మాకు కనబడేది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఈవెన్ ఈజీ ఆఫ్ సర్కిల్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. రైట్? ఓకే, జాగ్రత్తనండి. బిఫోర్ మ్యారేజ్ లవ్ ట్యాంక్ నింపాల్సింది పేరెంట్స్ జాగ్రత్త వినండి. మీ పిల్లల యొక్క భావోద్రేక ప్రేమకుండిని నింపడానికి మీకు టైం లేకపోతే, మీ కుమారుని యొక్క ప్రేమకుండి నింపడానికి ఎక్కడో పార్ట్లో ఒక అమ్మాయి రెడీ ఉంటుంది. నేను చాలా సిగ్గు లేకుండా చాలా డైరెక్ట్ గా మాట్లాడుతున్నాను, ఎందుకంటే గందరగోళాలు అయిపోతున్నాయి మన ఈజీఎఫ్ సర్కిల్స్ లో పిల్లల్లోని. నీ కుమార్తె ప్రేమకుండి నింపడానికి ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టైమ్ టు ఫిల్ యువర్ డాటర్స్ లవ్ ట్యాంక్, నీ కుమార్తె కుండి నింపడానికి టైం లేకపోతే ఎవరో అబ్బాయి రెడీ ఉంటాడు నింపడానికి. జాగ్రత్త. దట్స్ వే ద ఎఫైర్స్ విల్ స్టార్ట్. ఎఫైర్స్ స్టార్ట్ అయిపోతుంది అక్కడే. తర్వాత నువ్వు నెత్తునోరు కొట్టుకున్నా ఏం చేయలేవు, చాలా పాటలు పడవలసి వస్తుంది. పేరెంట్స్, బీ కేర్ఫుల్. యువర్ ప్రైమరీ మినిస్ట్రీ, నీ ప్రాథమికమైన పరిచర్య, ఎన్ని బైబిల్ స్టడీలు తీసుకున్నావు అది కాదు ముఖ్యం ఇక్కడ. నీ ప్రాథమికమైన పరిచర్య ఎంత కాన్ఫరెన్స్ లో మనం వెళ్ళిపోతున్నాం, మన జీవితం 3 కాన్ఫరెన్స్లు 6 క్యాంపులు కరెక్టే, కానీ నీ ప్రాథమికమైన పరిచర్య ఫిల్లింగ్ ఈచ్ అదర్స్ లవ్ ట్యాంక్, అట్ ద సేమ్ టైం ఫిల్లింగ్ యువర్ చిల్డ్రన్స్ లవ్ ట్యాంక్. దట్ షుడ్ బి ప్రైమరీ మినిస్ట్రీ. ఇది కానీ కరెక్ట్ గా ఉంటే నీ మిగతా మినిస్ట్రీలన్నీ బ్రహ్మాండంగా వర్తిల్లుతాయి. ఎంతమంది ఈజీఎఫ్ ఫ్యామిలీస్ ఈ డ్రైనెస్ లో ఉండి పైకి మాత్రం మన ఈ తమ్ముళ్ళ దగ్గర మన బ్రహ్మాండమైన మన ముఖాలు పెట్టుకొని బ్రహ్మాండం మంచిగా చాలా మనం అయిపోతున్నాం. బట్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ డ్రైనెస్ ఇన్ ద ఫ్యామిలీ, లాట్ ఆఫ్ డ్రైనెస్. చెప్పుకోలేకపోతున్నాం బయట కానీ. రైట్? ఓకే, నీ యొక్క పిల్లల యొక్క లవ్ ట్యాంక్ నింపడం నీ బాధ్యత. జాగ్రత్తనండి. ఏలీ చేసిన పెద్ద తప్పది. ఏలీ తన యొక్క 2 కుమారుల యొక్క ఎమోషనల్ లవ్ ట్యాంక్స్ నింపడం ఫెయిల్ అయ్యాడు. He didn't give time. He's busy with the ministry. 40 years of ministry, 40 సంవత్సరాలు మినిస్ట్రీ చేశాడు ఏలీ. Hopefully Phinehas like no time. What happened? భయంకరమైన పాపాల్లో పడిపోయారు మనం. భయంకరమైన పాపాల్లో పడిపోయారు. ఫ్రెండ్స్, తమ్ముళ్ళు చెల్లెళ్ళు జాగ్రత్త రండి. మన యొక్క ప్రాథమికమైన పరిచర్య ఇట్ షుడ్ బి ఫిల్లింగ్ ఈచ్ అదర్స్ లవ్ ట్యాంక్. ఎందుకంటే ఇక ఎమోషనల్ లవ్ ట్యాంక్స్ ఆర్ వెరీ వెరీ చాలా ప్రాథమికమైన, మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి. ఎందుకంటే ఇక్కడ కానీ శాటన్ ఇక్కడ కొట్టాడా, ఇది మళ్ళీ నువ్వు స్టెబిలైజ్ చేయడానికి, దీన్ని మళ్ళీ నువ్వు సెటరేట్ చేయడానికి నువ్వు సైకాలజిస్ట్ దగ్గర కొన్నిసార్లు వెళ్ళవలసి వస్తుంది. కొన్నిసార్లు నువ్వు కన్నీటితోని ఎంతో మంది దగ్గర చెప్పుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త. లెట్ us see ఏంటి ఈ యొక్క లవ్ లాంగ్వేజ్. నెంబర్ 1, ప్రతి లవ్ లాంగ్వేజ్ కి గివ్ యూ ఒక వచనం ఇస్తాను. డోంట్ వరీ. ఈ యొక్క లవ్ లాంగ్వేజ్ నోట్స్ కూడా మీకు వస్తుంది విత్ వచనాలతోని, కాబట్టి మీరు రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. మొట్టమొదటి ప్రేమ భాష గ్యారీ చాప్మన్ ఈ విధంగా రాస్తాడు. ద ఫస్ట్ లవ్ లాంగ్వేజ్ ఈజ్ ఫిజికల్ టచ్, శారీరక తాకిడి, శారీరక స్పర్శ. ఫిజికల్ టచ్, శారీరక తాకిడి లేదా శారీరక స్పర్శ. ఓకే, రైట్? ఇది ఎక్కడ ఉంది? బైబిల్లో ఉందా ఇది? మీరు చెప్పారు కదా అన్న యేసయ్య మరి ఉపయోగించారని. ఐ విల్ టెల్ యూ హౌ.
మత్తయి సువార్త 8వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, మత్తయి సువార్త 8వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, అక్కడ ఒక కుష్ఠరోగి ఆయన ఎదుకు వస్తాడు. ఒక కుష్ఠరోగి ఆయన ఎదుకు వచ్చి ఆయన ఎదురు మోకాళ్ళలోని, ప్రభువా నీకిష్టమైతే నీవు నన్ను శుద్ధుడిగా చేయగలవనను. యేసు వాని చూచి వాని మీద కనికరపడి వాని ముట్టి, నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మనను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచిపోయెను. ఒక ప్రశ్న వేస్తాను, నాకు జవాబు ఎలా చెప్పి నాకు వినపడదు కాబట్టి, ఎందుకు యేసయ్య ఎంతమంది మాట మాత్రం సెలవిచ్చి స్వస్థపరచలేదు? ఎంతమందిని చూడకుండా చచ్చిపోయిన లేపిలేదు, వేరే ఊర్లో ఉన్నోడిని. బట్ వై హీ టచ్ హిమ్? ఎందుకు అతను ముట్టాడు? హీ టచ్ హిమ్. యేసు హీ మూవ్డ్ విత్ కంపాషన్. కదిలిపోయాడు. నాకిష్టమే నువ్వు శుద్ధుడు కమ్మనను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచిపోయాను. జాగ్రత్తనండి, ఈ కుష్ఠరోగి ఆ రోజుల్లో, ఇప్పుడు కూడా కుష్ఠరోగం ఎవరు మన దగ్గర రానివ్వు, ఒక దూరంగా ఉండటం ఒకలాంటి స్టిగ్మా మనకి ఇప్పటికీ ఉంది. ఆ రోజుల్లో ఇంకా ఘోరంగా ఉండేది. వాళ్ళ పాలెం వెలుపులు ఇచ్చేవారు వాళ్ళని. ఒకవేళ ఈ యొక్క కుష్ఠరోగి పెళ్లి కానోడై ఉంటే దూరంగా వెళ్ళిపోయాడు, అమ్మ టచ్ లేదు, నాన్న టచ్ లేదు, సిబ్లింగ్స్ తమ్ముళ్ళు అన్నలు వాళ్ళ టచ్ లేదు. ఈ టచ్ లేకుండా ఇతనికి ఎమోషనల్ లవ్ ట్యాంక్, భావోద్రేక ప్రేమ కొన్ని ఎంత డ్రై అయిపోయి ఉంటుంది కదా. ఒకవేళ పెళ్ళి అయి ఉంటే భార్య టచ్ లేదు, పిల్లలు టచ్ లేదు, టోటల్లీ డ్రై అయిపోయింది. యేసువాని చూచి, ఈ సా హిమ్. ఫస్ట్ ఈ స్వస్థత ఇవ్వకముందు he touched his emotional love tank by touching his hands. తన యొక్క భావోద్రేక ప్రేమ గుండిని తాకాడు. ఫ్రెండ్స్, జాగ్రత్త వినండి. ఫిజికల్ టచ్ ఎక్కువ మంది భర్తలకి సైకాలజీ ప్రకారం, లేదా దేవుడు పురుషుని తయారు చేసిన విధానం ప్రకారం, మెన్ ఆర్ ఫిజికలీ ఓరియంటెడ్. పురుషునికి అతి ప్రాముఖ్యమైన అవసరత శారీరక అవసరత. ఫర్ హిమ్ టచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అమ్మ, చెల్లెళ్ళు జాగ్రత్త వినండి అమ్మా, టచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క టచ్ పరిశుద్ధమైన రీతిలో, పవిత్రమైన రీతిలో ఈ యొక్క తాకిడి ఇచ్చుటకు దేవుడు పరిశుద్ధమైన వివాహ వ్యవస్థను ప్రవేశపెట్టి మిమ్మల్ని వారి జీవితాల్లోకి భార్యలుగా పంపించాడు. ఈ టచ్ మీ వారు ఇవ్వబడితే బైబిల్ అది పవిత్రం, నిష్కల్మషం, పరిశుద్ధం అని చెప్తుంది. ఈ టచ్ వేరే వ్యక్తి ఇవ్వబడితే పాపం, వ్యభిచారం. సో ఫిజికల్ టచ్ నా యొక్క భావోద్రేక ప్రేమను నా యొక్క భార్యకు అందజేసే శక్తివంతమైన వాహనం ఇది. ఫిజికల్ టచ్ వెరీ పవర్ఫుల్ టచ్. జాగ్రత్తగా సిస్టర్స్, నువ్వు నీ యొక్క భర్తను తాక్కుండా ఎంత నువ్వు కబుర్లు చెప్పినా, ప్రేమ కబుర్లు, మీరంతా నాకు చాలా ఇష్టం, ఎంత గట్టిగా అరిచి చెప్పినా వాళ్ళకి ఏమి ఎఫెక్ట్ ఉండదు. అలాంటిది నువ్వేమీ మాట్లాడకుండా ఒకసారి అలా తలమే చేసేవనుకో, ఇలా భుజమే చేసేవనుకో, అంత 6 ప్యాక్ అనే కరిగిపోవాల్సిందే. See, Samson is a he-man with she weakness. He-man with she weakness. One touch is enough. Right. జాగ్రత్త. సపోజ్ మీ పిల్లల యొక్క లవ్ లాంగ్వేజ్ ఒక ఫిజికల్ టచ్ అనుకోండి. టైం టు టైం ఈ టచ్ మీ పిల్లలకి ఇవ్వాలి. మీరు మీ బిజీ లైఫ్లో పడిపోయి ఈ టచ్ కానీ మీ పిల్లలకి ఇవ్వకపోతే జాగ్రత్త, వాళ్ళ కుండీలు డ్రై అయిపోతాయి. ఈ టచ్ గురించి వేరే ప్రదేశాల్లో వాళ్ళు చూస్తుంటారు. విశాఖపట్నంలోని కొన్ని పార్క్స్ లో వరల్డ్ విజన్ ఆర్గనైజేషన్ తో చాలా సెమినార్స్ చేశాం మేము. చేసినప్పుడు ఆ పార్కుల్లోని మార్నింగ్ టైం సాధారణంగా ప్రేమ జంటలు వస్తుంటారు, ఈవినింగ్ టైం ఫ్యామిలీస్ వస్తుంటాయి. ఈ the way they're touching each other, the way they're hugging each other, sitting together, అవి చూస్తున్నప్పుడు నా గుండెలు పగిలిపోయామట. అరే, ఇది టచ్ ఇంట్లో కానీ దొరుకుంటే, వాళ్ళ మమ్మీ డాడీ కానీ టచ్ ఇచ్చుంటే ఎక్కడ వీరు కక్కుర్తి పడరు. జాగ్రత్త పేరెంట్స్, జాగ్రత్త వినండి. ఫాదర్స్ మీతో మాట్లాడుతున్నాను. మదర్ యొక్క టచ్, మదర్ కౌగిలించుకుంటే, సైకాలజీ చెప్తుందంటే మదర్ కౌగిలించుకుంటే వాళ్ళు ప్రేమ ఆప్యాయతలు పొందుకుంటారు. కానీ తండ్రి కౌగిలించుకుంటే
సెక్యూరిటీ అనుభవిస్తారు, భద్రతను అనుభవిస్తారు. యు నో దట్? తప్పైన కుమారుడు తిరిగి బ్యాక్ వస్తున్నాడు, వెనక్కి వస్తున్నాడు పశ్చాత్తాపంతో. వాడు ఇంకా నువ్వు దూరంగా ఉండగానే తండ్రి వాడిని చూచి పరిగెత్తుకొని పోయి వాడిని కౌగిలించుకొని వాని మెడ మీద పడి ముద్దు పెట్ట సాగును అన్న వాక్యం నాకు ఉంది. జాగ్రత్త వినండి. వాడు ఇంకా నువ్వు దూరంగా ఉండగానే, అంటే చాలా మెస్అప్ అయిపోయే లైఫ్ అంతా దరిద్రం చేసుకొని కొంపు వస్తున్నాడు. వాడి ఇంకా నువ్వు దూరంగా ఉండగానే పరిగెత్తుకొని వెళ్ళాడు. ఆ యొక్క కంపెనీ దేన్ని కూడా లెక్క చేయలేదు, జస్ట్ ఇళ్ళను కౌగిలించుకున్నాడు. 2 things. సమ్ టైమ్స్ మన పిల్లలు తప్పు చేసినప్పుడు, వాళ్ళ జీవితం మెషప్ చేసుకున్నప్పుడు ఆడితో వీడితో చెప్పుకోవడం కాదు. ఐ కెన్ గో బ్యాక్ టు మై ఫాదర్, నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను చెప్పుకోగలను అన్న అప్రోచబిలిటీ నీ పిల్లలతో నీకుందా? రైట్. సెకండ్ థింగ్, ఎందుకు ఇతను కౌగిలించుకున్నాడు? తండ్రి పరిగెత్తుకెళ్ళిపోయి కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టసాగను. వై? ఎందుకు కౌగిలించుకున్నాడు? ద్వితీయోపదేశ కాండం ప్రకారము, అకార్డింగ్ టు ద లా, ధర్మశాస్త్రం ప్రకారము, ఏ అమ్మాయి అబ్బాయినా వాళ్ళ ఊరికి అవమానం తీసుకొస్తే వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపవచ్చు. దే కెన్ బి స్టోన్ టు డెత్. తండ్రి పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు, కౌగిలించుకున్నాడు, కవర్ చేస్తాడు కుమారుని. ఒకవేళ ఊరోళ్ళు రాళ్ళు పడితే నా మీద పడిన నా కుమారుడే పడకూడదు. దట్స్ హౌ ఎ ఫాదర్ కెన్ గివ్ సెక్యూరిటీ. భద్రతను ఇవ్వగలరు. ఎమోషనల్ సెక్యూరిటీ, ఫిజికల్ సెక్యూరిటీ త్రూ హిస్ టచ్. ఎంతమంది పిల్లలు ఈ టచ్ ని మిస్ అయిపోతున్నారు? ఈజీ ఆఫ్ సర్కిల్స్ మనం మాట్లాడుతున్నాం, తమ్ముళ్ళు చెల్లు చేస్తానండి. మన బిజీ లైఫ్ లో, మన మినిస్ట్రీ లైఫ్ లో బిజీ 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 అయిపోయి ఎంత టచ్ మన పిల్లలు కోల్పోయారు. ఎన్ని ఇన్సెక్యూరిటీస్ వాళ్ళు ప్రవేశించే మీకు తెలుసా మీకు? రైట్. సో ఫిజికల్ టచ్. జాగ్రత్త వినండి. భారీగా నీ భర్తకి నువ్వు ఈ యొక్క తాకిడి ఇవ్వకపోతే, నీ భర్త వేరొక స్త్రీ యొక్క తాకిడి తగిలినప్పుడు ఆ కుండి స్పందిస్తూ ఉంటుంది. ద సేమ్ వే భారీగా భర్తగా నువ్వు ఈ తాకిడి నీ యొక్క భర్తకి ఇవ్వకపోతే, నీ భార్యకి ఇవ్వకపోతే, ఈ తాకిడి వేరొక వ్యక్తితో తగిలినప్పుడు కుండి స్పందిస్తుంది. మీన్స్ బీ కేర్ఫుల్. ఎందుకు అక్రమ సంబంధాలు, ఎందుకు మన సర్కిల్లో కూడా బాంబులు పేలుతున్నాయి? దిస్ ఇస్ ద ప్రాబ్లం. డ్రై అయిపోతున్నాయి కుండీలు. ఎప్పుడైతే కుండీలు డ్రై అయిపోతున్నాయో చిరాకులు పొరాకులు స్టార్ట్ అయిపోతాయి. ఒకరి ప్రెజెన్స్ ఒకరికి అసహ్యం, ఒకరి ప్రెజెన్స్ ఒకరికి చిరాకు. హోనీ బాబు ఆయన ఎల్టీ గారికి ఒక వారం రోజులు ప్రశాంతంగా ఉంటారు. హోనీ బాబు, హోనీ మావండి ఆ యొక్క లేడీ కాన్ఫరెన్స్ కి ప్రశాంతంగా ఉంటారు. జాగ్రత్త. దీస్ ఆర్ ద సిమ్టమ్స్. న్యూనతాభావం, అభద్రతాభావం, చిరాకు, ఒకరి ప్రెజెన్స్ ఒకరికి ఒకలాంటి జిగుప్సాకరం కనబడుతుంటది. రిలేషన్షిప్స్, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య బికాస్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. దిస్ ఇస్ ద ఫస్ట్. ఈవెన్ మీరు పరమగీతాలు చూస్తే ఆ యొక్క బ్యూటిఫుల్ గా ఆ యొక్క ప్రియుడు ప్రియురాలు ఎంత చక్కగా వాళ్ళు ఈ యొక్క లవ్ లాంగ్వేజ్ వాళ్ళు ఉపయోగించుకుంటారంటే, నా ప్రియుడు నా మీద ఆనుకొని, ఎంత బ్యూటిఫుల్ గా ఉంటది. నా ప్రియురాలు ఒళ్ళో తలపెట్టుకొని, వాహా వాట్ ఎ టచ్. ఫిజికల్ టచ్. Physical touch. It's a powerful touch, powerful ministry. Right? Okay? The first language is physical touch. రెండో ప్రేమ భాషని మనం ఏంటంటే క్వాలిటీ టైం, శ్రేష్టమైన సమయము. రెఫరెన్స్ మార్క్ రాసిన సువార్త 6వ అధ్యాయం 31 నుంచి 32 వచనాలను మనకు అక్కడ కనబడతాయి. యేసయ్య తన శిష్యులు ఓపెన్ ఎయిర్ మీటింగ్, బహిరంగ సభల్లోని బిజీగా ఉండేటప్పుడు యేసయ్య ఒక చక్కటి తలంపు వస్తుంది. ఏంటంటే, నేను చాలా సమయము ఈ జనసమూహంతో గడిపాను కాబట్టి ఇప్పుడు ఈ జనసమూహం నేను పంపివేసేసి కొంత సమయము నా శిష్యులతో కొంత శ్రేష్టమైన సమయం నేను గడపాలి. ఇప్పుడు యేసయ్య జనసమూహంతో సమయం గడిపేటప్పుడు శిష్యులు అక్కడ లేరా? ఉన్నారు. యేసయ్య చేస్తున్న బోధలు వింటున్నారు, ఆయన చేస్తున్న సూచక్రియలు చూస్తున్నారు, ఆయన చేస్తున్న అద్భుతాలు చూస్తున్నారు, ఆయన చేస్తున్న స్వస్థతలు చూస్తున్నారు. ఎందుకైతే యేసయ్య
ఈ జనసమూహకి ఇచ్చే సమయం కాకుండా శిష్యులకి కొంత శ్రేష్టమైన సమయం ఎందుకు ఇవ్వాలనుకున్నారు? వై ఎందుకు ఇవ్వాలి చెప్పడానికి ముందు అసలు ఈ శ్రేష్టమైన సమయం అంటే ఏంటి? వాట్ ఇస్ క్వాలిటీ టైం? శ్రేష్టమైన సమయం అంటే ఏంటి? ఒక 4 పాయింట్స్ చెప్తాను, రాసుకోండి. 4 పాయింట్స్ చెప్తాను. దాన్ని మీకు అర్థమైపోద్ది వాట్ ఇస్ క్వాలిటీ టైం, అసలు శ్రేష్టమైన సమయం అంటే ఏంటి, అసలు మా ఇద్దరి మధ్యలో ఉన్నదా, అసలు ఉన్నదా? చాలాసార్లు మనం ఏంటనుకుంటే భార్య భర్త మేము కూర్చొని మాట్లాడుకుంటున్నామండి, మా మధ్యలో ఉన్నది అనుకుంటున్నాం. బట్ యాక్చువల్లీ క్వాలిటీ టైం ఉందా? శ్రేష్టమైన సమయం ఉన్నదా? ఒక 4 వాట్ ఇస్ క్వాలిటీ టైం చెప్తాను, జాగ్రత్త రాసుకోండి. ఫస్ట్ది, క్వాలిటీ టైంలోని క్వాలిటీ కమ్యూనికేషన్ ఉంటది. శ్రేష్టమైన సమయంలో శ్రేష్టమైన సంభాషణ ఉంటది. ముసలం ముచ్చట్లు ఉండవు, గురించి వాళ్ళ గురించి మూడో వ్యక్తి గురించి ఈజిప్ట్ గురించి నథింగ్. కేవలము జస్ట్ మీ ఫ్యామిలీ గురించి, మీ ఇద్దరు రిలేషన్షిప్ గురించి, పిల్లల గురించి, మీ ఫ్యామిలీ గురించి, మీ న్యూక్లియర్ ఫ్యామిలీ గురించి, నాట్ ఈవెన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ గురించి కూడా కాదు, మీ ఫ్యామిలీ గురించి, మీరు ఎక్కడున్నారు ఆత్మీయంగా, రిలేషన్షిప్ సంబంధం, పిల్లలు ఎక్కడున్నారు, పిల్లల ఆత్మీయ జీవితం ఎలాగున్నది, ఎక్కడున్నది, తర్వాత మన భవిష్యత్ ఏంటి, భవిష్యత్ ప్లాన్స్ ఏంటి, మన భవిష్యత్ గోల్స్ ఏంటి, వీటి మాట్లాడుకోవడం. సో ఫస్ట్ పాయింట్, క్వాలిటీ టైం హ్యాస్ క్వాలిటీ కమ్యూనికేషన్. సెకండ్ పాయింట్, క్వాలిటీ టైంలోని కమ్యూనికేషన్ లోని కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ ఉంటది, పూర్తి పారదర్శకత ఉంటది. ఎలాంటి ముసుగులు ఉండవు, ఎలాంటి దాపరికాలు ఉండవు, ఎలాంటి అమ్మో ఈ విషయం నా భర్తతో మాట్లాడు, అమ్మో ఈ విషయం నా ఇంకేమైనా ఉన్నదా, నో. దేర్ ఇస్ కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ ఇన్ క్వాలిటీ టైం. ఏ విషయం కూడా నేను దాయకుండగా నా జీవిత భాగస్వామితో నేను మాట్లాడవచ్చు. నాలో ఉన్న ఏ భావాలన్నా, భావనలన్నా, నా భయాలు, మన ఏదైనా కూడా ఎలాంటి మాట్లాడగలను. చాలా దుఃఖకరమైన విషయం ఏంటంటే, చాలా కుటుంబాల్లోని పెళ్ళైపోయి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయిపోయినా కూడా కొన్ని ఇష్యూస్ మీద ముసుకేసేసి రాజీ పడి జీవిస్తున్నాం. ఏంటదంటే, ఆ విషయంలో నువ్వు నాకు ఏం అడగొద్దు, నేను నీది ఆ విషయంలో నేనేం అడగ. ఎందుకు వచ్చేస్తున్నారు? ఇంట్లో శాంతి ఉంచడానికి, ఫర్ ద పీస్ ఇన్ ద ఫ్యామిలీ. వాట్ సార్ట్ ఆఫ్ పీస్ ఇస్ దిస్? ఇది ఎలాంటి పీస్ అండి? నువ్వు ఫ్రీగా నువ్వు మాట్లాడుకోలేవనంటే అది ఎలాంటి పీసు? ఇఫ్ కమ్యూనికేషన్ నాట్ డిస్టర్బింగ్ యువర్ పీస్ ఇన్ ద హౌస్, నాట్ గివింగ్ యూ ద ఫ్రీడమ్ టు టాక్, స్వేచ్ఛగా నీ అభిప్రాయము, నీ హృదయము ఇప్పి మాట్లాడడం లేదంటే, దట్ ఈస్ నాట్ రియల్ పీస్. అది నిజమైన పీస్ కాదు. ఆ ఫ్రీడమ్ ఉండాలి. సో సెకండ్ పాయింట్, కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ. ఏంటి ఉంటదంటే, హార్ట్ టు హార్ట్ కమ్యూనికేషన్. ఒక హృదయం నుంచి ఇంకొక హృదయం తాకే సంభాషణ. చాలా సార్లు మన మాటలు హృదయాలు తాకేది ఉండదండి. వి హ్యావ్ డ్రై కమ్యూనికేషన్. ఏదో అలా పొడిగా అలాగ హృదయాన్ని తాకుతండి మన సంభాషణ. భార్యాభర్తలుగా మనం గంటల తరబడి కూర్చొని మాట్లాడవచ్చు, కానీ మన హృదయాల్ని తాకట్లేదంటే మన సంభాషణ, దెర్ ఇస్ సంథింగ్ రాంగ్. ఇట్ ఈస్ నాట్ క్వాలిటీ. అది శ్రేష్టమైన సమయం కాదు. తర్వాత 4వ పాయింట్, వాట్ ఇస్ క్వాలిటీ టైం అని అంటే, యూ హ్యావ్ ద పర్మిషన్ టు పీప్ ఇన్ టు ఈచ్ అదర్స్ హార్ట్స్. నీకు పర్మిషన్ ఉంటే దేనికి? మీ జీవిత భాగస్వామి హృదయంలో తొంగి చూడడానికి. దేనికి తొంగి చూడడానికి? నా నుంచి ఏమైనా దాచేస్తున్నారా, నాకు తెలియకుండా నీకేమైనా ఉన్నాయా రహస్యాలు, దాని కొరకు కాదు. ఎందుకు తొంగి చూస్తున్నావంటే, ఏ విషయం ఇంకా నా జీవిత భాగస్వామి ఆందోళన చెందుతుంది, లేకపోతే ఇంకే విషయాల్లో నా జీవిత భాగస్వామి గాయపరచబడుతుంది, లేకపోతే ఇంకే విషయాల్లో నా జీవిత భాగస్వామి నాతో ఫ్రీగా పంచుకోలేకపోతుంది. అది నేను పర్మిషన్ ఇవ్వకపోతే నా భర్త చూడగలుగుతాడండి? లేకపోతే నా భర్త పర్మిషన్ ఇవ్వకపోతే భార్యగా నేను చూడగలుగుతానండి? చాలా సన్నిహితమైన సంబంధం మన దగ్గర ఉన్నా కూడా ఒకరు హృదయాల్లో చూడడానికి వీ హ్యావ్ టు గివ్ పర్మిషన్. వి ఆర్ నాట్ గివింగ్ పర్మిషన్. ఎందుకులే అనవసరం గొడవలు అవుతాయి, లేకపోతే ఎందుకులేండి అదేదో నేనే పడతానులే, ఆయన భార్య చింతకు గురి చేయాలి. నో, సారీ.
మనం వివాహం రోజు వాగ్దానం చేశాం కదండి, అన్ని పరిస్థితుల్లోని, సుఖంలోని, దుఃఖంలోని, కష్టంలోని, వ్యాధి అంది, బాధ అంది, అన్నిలలో కేవలం సంతోషంలో కాదు జీవిత భాగస్వామి, అన్ని పరిస్థితుల్లో జీవిత భాగస్వామి. సో ఈ 4 పాయింట్స్ ఉండేటప్పుడే అది క్వాలిటీ టైం అవుతుంది. యేసుక్రీస్తు కూడా ఇది వాడారు తన సేవలో. క్వాలిటీ టైం శిష్యులతోని ఆ దినమంతా ఒక చోట మినిస్ట్రీ చేసిన తర్వాత రాత్రి ఎవరో ఇంట్లోని స్టే చేసేవారు, బస చేసేవారు. అక్కడ కూర్చునేటప్పుడు శిష్యుడు తన చుట్టూ బహుశా కూర్చుంటే, లేకపోతే ఇలాగా వాళ్ళకి ఇచ్చిన పడకల మీద జారబడేలాగా ఎత్తేవారు ప్రశ్నలు. ప్రభా, నువ్వు ఆ ఉపమానం చెప్పావు కదా, దాని వెనక అసలు మీనింగ్ ఇదా, లేకపోతే ఇదా, లేకపోతే నువ్వు అసలు పచ్చ కనబడుతున్న చెట్టుని ఎందుకు అలాగ అనవసరం క్షపించేసావు? నెక్స్ట్ ఒక శిష్యుడికి ఇంకో శిష్యుడికి ఏదో మిస్అండర్స్టాండింగ్ వచ్చేసింది. అలాంటప్పుడు అక్కడ చూడండి, ప్రభా ఈ నాకని గ్రేట్ అంటున్నాడు, నేను వీడికని తక్కువ. ఇవన్నీ జనసమూహంతో ఉండేటప్పుడు జరిగేది కాదండి శిష్యులకి ప్రభువుకి మధ్య. ఎక్కడైతే ఒంటరిగా శిష్యులు ప్రభువు మాత్రమే ఉండేవారో అక్కడ ఓపెన్ కమ్యూనికేషన్ అనేది జరిగేది. గొడవలు ఉంటప్పుడు గొడవలు తీర్చేవారు. సో క్వాలిటీ టైంని నేను ఆక్సిజన్తో పోలుస్తాను. క్వాలిటీ టైమ్ ఈజ్ లైక్ ఆక్సిజన్ టు మ్యారేజ్. క్వాలిటీ టైమ్ ఈజ్ లైక్ ఆక్సిజన్ టు ద మ్యారేజ్. నువ్వు నేను బ్రతుకున్నాము అని చెప్పడానికి రుజువు ఏంటంటే, నువ్వు నేను ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం. ఏ క్షణం అయితే మనం ఆక్సిజన్ పీల్చుకోవడం మానేస్తామో ఆ క్షణమే మనము చచ్చిన సవాల్తో సమానం. దెర్ ఇస్ నో వాల్యూ ఫర్ అవర్ బాడీ. అదే విధంగా ఏ వివాహంలోని, ఏ దాంపత్య జీవితంలో, ఏ కుటుంబంలోని క్వాలిటీ టైం, నేను చెప్పిన 4 పాయింట్స్ గుర్తుంచుకోండి. ఆ 4 పాయింట్స్ ఉంటేనే అది శ్రేష్టమైన సమయం. అది లేకపోతే అది శ్రేష్టమైన సమయము కాదు. గంటల తరబడి మనం కూర్చున్నా కూడా. ఏ ఏ ఇంటిలోనైతే శ్రేష్టమైన సమయం లేదు, భార్యాభర్తలుగా మన మధ్యలోని, లేకపోతే తల్లిదండ్రులుగా పిల్లలతో లేదో, ఆ ఇంటిలోని జీవం లేదు, ప్రాణం లేదు. సమస్తం ఉండొచ్చండి, ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, మన పిల్లలకి మంచి చదువులు ఉండొచ్చు, మన ఇంట్లో ఉన్న సౌకర్యాలు అన్నీ ఉండొచ్చు, దేనికి కొదువు లేకపోవచ్చు. కానీ శ్రేష్టమైన సమయం లేదంటే మాత్రము ఆ ఇంటిలోని ప్రాణం లేదు, జీవం లేదు. ఇట్ ఈస్ లైక్ ఆక్సిజన్ టు ద మ్యారేజ్. వివాహానికి అది ఆక్సిజన్. అది ఎలా ఉంటదండి అంటే, ఒక సర్వే చేశారు. ఏంటి ఆ సర్వే అంటే, బై ద వే ఈ రెండో ప్రేమ భాష శ్రేష్టమైన సమయం ఉందే, ఇది స్త్రీలకు చాలా ఇష్టమైంది. ఎందుకంటే దేవుడు స్త్రీలను ఎలా తయారు చేశారంటే, వీఆర్ రిలేషనలీ ఓరియంటెడ్. అంటే అవసరత, ప్రాముఖ్యమైన అవసరత. స్త్రీలకి దేవుడు మమ్మల్ని ఎలా తయారు చేశారంటే, వీఆర్ రిలేషనల్లీ ఓరియంటెడ్, వీఆర్ రిలేషనల్ బీయింగ్స్. కాబట్టి సంబంధాలు అంటే మాకు చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఎదుటి వ్యక్తిని కూర్చొని మాట్లాడాలంటే మేము పెద్ద కష్టపడనక్కర్లేదు, అది మాకు సహజంగా వచ్చేస్తుంది. లవ్ టు టాక్. కానీ పురుషులు అది మీకు కష్టం కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయాలి, మీరు అలవాటు చేసుకోవాలి. ఇది మాకు కష్టం, దేవుడు మమ్మల్ని ఎలా తయారు చేయలేక తప్పించుకొని తిరుగుతామంటే గొడవలు అయిపోతాయి. భార్య మాట్లాడాలనుకుంటుంది, నువ్వు సమయం ఇవ్వకపోయేటప్పుడు, నువ్వు మాట్లాడకపోతే గొడవలు వస్తాయి. అక్కడ గొడవలు వస్తాయి. ప్లీజ్ డోంట్ ఓవర్లుక్, డోంట్ టేక్ యువర్ వైఫ్ ఫర్ గ్రాంటెడ్. మనకి అందరితో మాట్లాడడానికి అందరి సమయం ఉంటది, కానీ భార్య దగ్గరకు వస్తే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మాట్లాడుతున్నాను కదా, నాన్ సెన్స్. దట్ నార్మల్ టాకింగ్ ఇస్ నాట్ టాకింగ్, యు ఆర్ జస్ట్ పాసింగ్ ఇన్ఫర్మేషన్. క్వాలిటీ టైం జరిగేటప్పుడే షీ ఈస్ సాటిస్ఫైడ్. ఎందుకంటే భార్య ఇస్ అ రిలేషనల్ బీయింగ్, సంబంధాలు ప్రాముఖ్యత ఇస్తారు. సో ఒక వ్యక్తి సర్వే చేశాడు. ఏంటో సర్వే చేశాడంటే, సగటున రోజుకి పురుషుడు ఎన్ని పదాలు వాడతారు, స్త్రీలు ఎన్ని పదాలు వాడతారు. ఆ సర్వేలో ఏం తెలిసిందంటే, పురుషులు సగటున రోజుకి ఆన్ అన్ యావరేజ్ 7,000 పదాలు వాడతారంట. స్త్రీలు ఆన్ అన్ యావరేజ్ 21,000 పదాలు వాడతారంట. 21,000. చూసారండి? అంటే పురుషుడి దగ్గర ఉన్న ఒక మాటకి స్త్రీ దగ్గర 3 మాటలు ఉన్నాయి. భర్తలారు ఇప్పుడు అర్థమవుతుందండి? ఎక్కడన్నా నసా మావిడి నాన్ స్టాప్ వాగుతుంది. అక్కడ బాగలేకపోయినా అది ఉద్యోగం నుంచి వస్తే అలసిపోయి వాగుతుంది. మా దగ్గర కోట ఎక్కువ ఉంది కాబట్టి వి వాంట్ టు టాక్. మేము రిలేషనల్ బీయింగ్, సంబంధాలు మాకు చాలా విలువైంది కాబట్టి మా చుట్టూ ఉన్న సంబంధంతో మేము మాట్లాడాలనుకుంటాం, మంచి చెడ్డ తెలుసుకోవాలనుకుంటాము, వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అవ్వాలనుకో. అంత వచ్చి కాకంటే భర్తలతోని
మనము 7,000 వర్డ్స్ బయట వాడేసి వచ్చేస్తాం. ఉద్యోగంలోనో లేకపోతే బైబిల్ స్టడీలోనో ఎక్కడో మొత్తానికి వాడేసి వచ్చేస్తాం. ఇంటికి వచ్చేసరికి మన కోట అంతా బయట అయిపోతుంది 7,000. స్త్రీలు మీరు 21,000, మీరు కూడా బైబిల్ స్టడీస్కి వెళ్తారు, మీరు ఈ క్యాంపుల వాటిలో మాట్లాడతారు, మళ్ళీ వెనక్కి వస్తారు. మీ దగ్గర కోట ఎక్కువ ఉంది, కొన్ని వర్డ్స్ మీరు ఖచ్చితంగా వెనక్కి మళ్ళీ పట్టుకొస్తారు. దేనికంటే ఆ వర్డ్స్ మా చాయిస్, మీ చాయిస్ మాట్లాడుకోండి, మా చాయిస్ మాట్లాడాలి. కాబట్టి పట్టారు 7,000 మీరు బయట వాడేసి ఇంటికి వచ్చేసరికి భార్య స్టార్ట్ చేస్తారు, గడగడ స్టార్ట్ చేసేసరికి మనకి దగ్గర వర్డ్స్ ఉండవు. మన దగ్గర వర్డ్స్ ఉండవు, పోయేసరికి అంటుంటే వాళ్ళకి ఎలా ఉంటుంది. ఇలాగ మా ఇద్దరితో ఒకసారి జరిగింది. ఇద్దరు స్టాఫ్ వర్కర్స్ ఉన్నాం. నేను బాయ్స్ క్యాంప్కి వెళ్ళాను, ఇవాంజలిస్ట్ క్యాంప్కి. తనేమొచ్చి గర్ల్స్ క్యాంప్కి వెళ్ళింది. నేను కాకినాడ వెళ్ళాను, ప్రణీత ఏమొచ్చి విజయనగరం వెళ్ళింది. సో ఇద్దరం కూడా ఆఫ్టర్ 3 days మా క్యాంపులు ముగించుకొని ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చేసరికి నేను డివోషనల్ స్పీకర్, తను కూడా డివోషనల్ స్పీకరే. ఇద్దరం కూడా మా వర్డ్స్ అన్ని కూడా, నేను నా వర్డ్స్ అన్ని క్యాంపులోని నా మెసేజ్లకి, తర్వాత అక్కడ ఉన్న విద్యార్థుల కౌన్సిలింగ్ కి అన్నిటికీ వాడేసి మొత్తం ఖాళీగా, మొత్తం వర్డ్స్ అన్ని ఊడ్చేసి ఖాళీగా వచ్చాను. తిని కూడా వాడొచ్చింది, తిని కూడా కౌన్సిలింగ్ ఇచ్చింది, కానీ జాగ్రత్త ఎత్తి పెట్టుకొచ్చింది కొన్ని బ్యాక్ కి. సో ఏమైందంటే ఇంటికి రాగానే స్టార్ట్ చేసింది, ఏమండి మా క్యాంపులో నుండి ఇంతమంది వచ్చారు, ఇంతమంది అమ్మాయిలు వచ్చారు, ఎంతమంది రక్షించబడ్డారు. నా దగ్గర పదాలన్నీ బయట అయిపోయాయి. కాకినాడలో కొత్త నా కోట అంతా అయిపోయింది. నేను అంటున్నాను. చూసి ఏమి మీ క్యాంపులో ఏం జరగలేదా అని అడిగింది వచ్చి. నన్ను ఇప్పుడు ఏం చెప్పాను, రేపు చెప్తానులే. సీ ద డిఫరెన్స్. కాబట్టి భర్తలారా, పదాలన్నీ మనం బయట వాడేసి బాకి ఏమీ లేకుండా వస్తే కొంపలు మునిగిపోతాయి. కొన్ని పదాలు మీ భార్యకి అటువలే అంత కోట ఉంది కాబట్టి 10 మాటలు ఉపయోగించి ఒక ప్రశ్న వేస్తే మేము 2-3 మాటలతో సమాధానం చెప్తే మీరు కూడా సంతృప్తి పడాలి. నేను కూడా 10 మాటలు చెప్పాలని మా అంత కోట లేదు. ఇట్స్ నాట్ అండర్స్టాండింగ్ క్వాలిటీ టైంలోని. తర్వాత మన పిల్లలతో కూడా మన క్వాలిటీ టైం మనం పెంచుకోవాలి. చాలా మంది మేము సెమినార్కి వెళ్ళేటప్పుడు చాలా మంది సెమినార్ స్టార్ట్ అవ్వమంది తల్లులు ముఖ్యం వచ్చేసి, అక్క కొద్ది సెల్ ఫోన్ గురించి మాట్లాడండి, ఆ పిల్లలు తెగ సెల్ ఫోన్ వాడినారు అక్క, చెప్పుతుంటే వినిపించుకోవట్లేదు అక్క అని. ఫస్ట్ క్వశ్చన్, సెల్ ఫోన్ మన పిల్లలకి ఎవరు అలవాటు చేశారు? మనమే. చిన్నప్పటి నుంచే వాళ్ళు భోజనం పెట్టేటప్పుడు, పంట పెట్టేటప్పుడు, ఇవన్నిటప్పుడు మనకు తేలిగ్గా, తొందరగా, సులువుగా జరిగిపోవాలి కాబట్టి సెల్ ఫోన్ చేతికి అప్పచ్చేస్తుంది. సో చిన్నప్పుడు స్టార్ట్ అవ్వింది, అది పెద్దవిన తర్వాత అది బలంగా అయిపోయింది. అది రెండోది, మన పిల్లలతో మనం సమయం గడపము. సమయం ఉంది, వాళ్ళు ఏం చేస్తారండి, సెల్ ఫోన్ మీద ఫ్రెండ్స్ తో సమయం గడుపుతారు. సో పేరెంట్స్, యూ స్పెండ్ క్వాలిటీ చిల్డ్రన్, they also not spend time with some other gadget or much time with the friends outside. తల్లిదండ్రులుగా మనం వాళ్ళతోని గడపవలసిన శ్రేష్టమైన సమయం గడిపేటప్పుడు మన పిల్లలు ఫోన్ కి అడిక్ట్ అవ్వరండి. తర్వాత ఎక్కువసేపు ఫ్రెండ్స్ తో సమయం గడపరండి. మనం నేర్చుకోవాలి, వాళ్ళకి నేర్పించాలి. దిస్ ఇస్ ఫ్యామిలీ టైం. భోజనం టైం అప్పుడు మధ్యాహ్నం అంటే మనం ఉద్యోగాలకు వెళ్ళిపోతాము, కాలేజ్ స్కూల్స్కి వెళ్ళిపోతారు కాబట్టి సమయం. నైట్ డిన్నర్ టైం అందరు కలిసి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోంచేయాలి, అందరు కలిసి ఒకేసారి భోంచేయండి. సో ఆల్ క్వాలిటీ టైమ్స్, శ్రేష్టమైన సమయం. ఈ దినాలు అవన్నీ గ్యాజెట్స్ కి అమ్ముడుపోయాయండి, గ్యాజెట్స్ కి అమ్ముడుపోయారు. ఇది టీవీకో, లేకపోతే సెల్ ఫోన్ కో, లేకపోతే ల్యాప్టాప్ కో. ఇంతగా చూస్తే not having quality time. ఎందుకు? వర్క్ ఫ్రమ్ హోమ్ అవుతుంది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలాగైపోయింది, ఆఫీసులో పని చేసేటప్పుడు కనీసం 6 గంటలకు ఇంటికి వచ్చిన భర్త లేకపోతే భార్య అయినా ఇంటిలో 8 గంటల వరకు 9 గంటల వరకు వర్క్ వెళ్ళిపోతుంది. వేర్ ఇస్ ద క్వాలిటీ టైం? సపోజ్ నేను నా భర్త ఇద్దరం రోజు అరగంట సేపు క్వాలిటీ టైం మేము గడుపుతున్నాం అనుకోండి, నా భర్త అరగంట ఊపిరి నాకు పోస్తున్నాడు, అరగంట ఊపిరి నా భర్తకు పోస్తాను. మేమిద్దరం కలిసి అరగంట ప్రాణాన్ని మా దాంపత్య జీవితానికి పోస్తున్నాం. అందుకే నేను అన్నాను, క్వాలిటీ టైం ఇస్ లైక్ ఆక్సిజన్ టు ద మ్యారేజ్.
ఆక్సిజన్ ఎంత మోతాదులో ఉన్నది మనం గమనిస్తున్నాం. ఒక పేషెంట్ ఫస్ట్ ఎక్కడ వెళ్ళి కొడతారు దెబ్బ అంటే ఆక్సిజన్ లెవెల్స్, శరీరంలో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ మీద వీళ్ళు దెబ్బ కొట్టేస్తారు. అప్పుడు ఏం చేస్తాము, ఊపిరికి కష్టపడుతున్నారు కాబట్టి గబగబ హాస్పిటల్ తీసుకెళ్ళిపోతారు. హాస్పిటల్ తీసుకుని వెళ్తే అక్కడ ఉన్న ఆ హాస్పిటల్ స్టాఫ్ చెక్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకముందు ఫస్ట్ వాట్ లుక్ టు సీ దట్ ద పేషెంట్ షుడ్ బి ఏబుల్ టు బ్రీత్ ప్రాపర్లీ. చక్కగా సులువుగా ఊపిరి పీల్చుకోవాలి, అప్పుడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. లేకపోతే ట్రీట్మెంట్ కోఆపరేట్ చేయరు పేషెంట్ కాబట్టి ఆక్సిజన్ మీద పెడతారు. కొన్నిసార్లు ప్లేన్ ఆక్సిజన్ ఆ పేషెంట్ చేయదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే వెంటిలేటర్ మీద పెట్టి ఐసీయూలో పెడతారు. ఇప్పుడు వెంటిలేటర్ మీద పెట్టి ఐసీయూలో పెట్టారంటే పేషెంట్ పార్టీకి ఏం మెసేజ్ వెళ్తుంది, సంథింగ్ ఇస్ సీరియస్ విత్ మై పేషెంట్. కాబట్టి వెంటిలేటర్ మీద పెట్టారు. అలాంటి పార్టీ కంగారు పడ్డం, ఏంటైపోయింది అసలు ఈ హాస్పిటల్ కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నాడా, డాక్టర్స్ మంచి స్పెషలిస్టా, లేకపోతే ఇంకేమైనా మంచి హాస్పిటల్ ఉన్నదా, ఇంకేమైనా స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నారా, అక్కడ తీసుకొని వెళ్ళిపోతాం, కింద మీద అయిపోతుంటాం. కానీ చాలా సార్లు మన మ్యారేజ్ వాళ్ళు వెంటిలేటర్స్ మీద ఉన్నారు, మనం కంగారు పడుతున్నామా, అసలు పట్టించుకుంటున్నామా, అసలు మన వివాహాలు సంవత్సరాల తరబడి వెంటిలేటర్స్ మీద ఉన్నది. ఎంతకాలం అంటే ఒక హాస్పిటల్లో పేషెంట్ వెంటిలేటర్ మీద ఉంటే ద పేషెంట్ ఇస్ ఇంప్రూవింగ్ కంటిన్యూ చేస్తారు, ఇస్ నాట్ ఇంప్రూవింగ్ పిలిచి చెప్తాడు, బాబు అంటే ఇంప్రూవ్మెంట్ కాబట్టి మేము ఇంకెక్కువ కాలం వెంటిలేటర్ పెట్టలేము, మీరు సంతకం పెడితే మేము తీసేస్తాం. తీసిన తర్వాత కొంత లేకపోతే కొన్ని రోజులు ఆ పేషెంట్ తనంతగా ఉంటాడు, తర్వాత చనిపోతాడు. మన వివాహాలు వెంటిలేటర్ల మీద బతుకుతున్నాయంటే బతుకు ఉండలేదు, ఇట్ విల్ బి డెడ్. ఒక సమయం వస్తుంది, చచ్చిపోతుంది మన వివాహం. ఏదో నామక వాస్తే సమాజం కొరకు పిల్లల కొరకు చలామణి అయిపోతాం. లేకపోతే మినిస్ట్రీలోని వీఆర్ ఈజీఎఫ్ మెంబర్, బయటికి ఎవరు తెలియకూడదు, వెంటిలేటర్ మీద ఉంటూ మినిస్ట్రీ చేసేస్తున్నామండి. సో క్వాలిటీ టైం ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది మీ ప్రాథమికమైన ప్రేమ భాష అవ్వినా అవ్వకపోయినా కూడా దయచేసి ఈ రోజు ఒక నిర్ణయం రండి, ప్రతిరోజు మా భార్యాభర్తలుగా మేము శ్రేష్టమైన సమయం కలిగి ఉంటాము, అంతేకాదు మా పిల్లలతో కూడా మేము శ్రేష్టమైన సమయం కలిగి ఉంటాం. రైట్. మూడవ ప్రేమ భాషని ఏమంటామంటే యాక్ట్స్ ఆఫ్ సర్వీస్, పరిచర్య కార్యములు, యాక్ట్స్ ఆఫ్ సర్వీస్. యోహాను సువార్త 21వ అధ్యాయము 8-9 వచనాల్లో అక్కడ ఉన్న సీన్ ఏంటంటే, మనకి యేసయ్య తిరిగి లేచిన తర్వాత అప్పటికే శిష్యులు పేతురు గారు ఏం చేశారంటే, బాబు మన మాస్టర్ గారు, మన యజమాని కనబట్టలేదు, మన గురుగారు, నేను తిరిగి మళ్ళీ చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నాను అనేసరికి వెంటనే యోహాను, యాకోబు అందరూ కూడా, అన్నా నువ్వే, నీ అనగా మేము వచ్చేస్తామని అందరూ వెళ్ళిపోయారు. మళ్ళా ఎక్కడైతే యేసయ్య పికప్ చేసుకున్న సేమ్ సీన్, బ్యూటిఫుల్. మన దేవుడు పట్ల కలిగి ఉన్నాడో, కష్టపడి 3.5 సంవత్సరాలు వీళ్ళు ట్రైన్ చేసి వాడుకోని తిరిగి మళ్ళీ సేమ్ స్పాట్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి సేమ్ లైఫ్కి వెళ్ళిపోతే మళ్ళా అక్కడికి వెళ్తున్నాడు. అంటే అదే నేను కానీ ప్రభు ప్లేస్ లో ఉంటే పేతుని ఎప్పుడో పక్క తోసేవాడిని నేను. బట్ దేవుడు మనలో చూస్తుంది ఏంటంటే, అవర్ కాల్ ఈజ్ గ్రేటర్ దాన్ అవర్ ఫాల్. మన పిలుపు మన యొక్క వైఫల్యం కంటే గొప్పది. యాజ్ ఫ్యామిలీగా మన ఫ్యామిలీ మీద ఉన్న పిలుపు, మన ఫ్యామిలీ మీద ఉన్న కాల్ మన వైఫల్యాల కంటే గొప్పది. సమ్టైమ్స్ అప్ అండ్ డౌన్స్ అవుతున్నప్పుడు, సమ్టైమ్స్ అటాక్స్ అవుతున్నప్పుడు, సమ్టైమ్స్ కాన్ఫ్లిక్ట్స్ బాగా రైజ్ అయిపోతున్నప్పుడు, డోంట్ వరీ బికాస్ అవర్ కాల్ ఈజ్ గ్రేటర్ దాన్ అవర్ ఫాల్. ఓకే, సో ప్రభు వారికి వెళ్ళారు, రాత్రంతా శ్రమ పడుతున్నారు, మళ్ళీ సేమ్ సీన్, ఏమి దొరకట్లేదు. పిల్లల ఆత్మకి ఏముందా, ఏమి లేదు, గడుపక్క వేయండి, తీసుకొస్తారు. వాళ్ళు వచ్చేసరికి, ఒడ్డుకు వచ్చేసరికి యేసయ్య వాళ్ళకి మంచి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి ఉంచారు. అక్కడ పిల్లరా వచ్చి తినండి,
ఎవరు బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తాడంటే ఆయన, ఎవరైతే హట్ చేశారో, ఎవరైతే 3 ఎత్తుకెళ్ళిపోయాడో వాళ్ళకి సర్వ్ చేస్తున్నాడు. వాళ్ళకి సర్వ్ చేస్తున్నాడు. సమ్ టైమ్స్ నీ భార్య నిన్ను హట్ చేసినప్పుడు ఆమెకు పరిచయం చేయడం నీకు చాలా కష్టంగా ఉంటుంది. ఈ భర్త నిన్ను ఆయన పరిచయం ఉంటుంది. ప్రభు ఇక్కడ చూస్తే మనకి తను ఎవరైతే గాయపరిచారో వాళ్ళకి పరిచయం చేయడం మాత్రమే కాదు. పేతురు వీటన్నిటికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా, నీకైతే 3 సార్లు తర్వాత నా గొర్రెలు కాయు అంటే వాళ్ళకి పరిచయం చేయడమే కాదు, వాళ్ళకి పరిచయం ఎలాంటి వాడికి వైఫల్యం చెందిన వ్యక్తికి. ద సేమ్ వే నీ ఫ్యామిలీ వైఫల్యం చెందుతుండొచ్చు ఏదో విషయంలోని. సాధారణంగా నిన్ను అటాక్ చేస్తున్నాడు, శాటగా నిన్ను కించపరుస్తున్నాడు, నిన్ను ఒకలాంటి గిల్ట్ లో తీసుకెళ్ళిపోతున్నాడు. నో 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 నీ ఫ్యామిలీ సరే మొత్తం నిన్ను డోంట్ వరీ, అవర్ కాల్ ఇస్ గ్రేటర్ దాన్ అవర్ ఫాల్. రైట్? ఓకే. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 40-45 ప్రభు అంటాడు, మాట్లాడతాడు కదా, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారము అనేకులకు క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చెను. బ్యూటిఫుల్. ఎంతవరకు పరిచయం చేయడానికి వచ్చాడంటే ప్రాణం పెట్టగా పరిచయం చేయడానికి వచ్చాడు. అటువలే భర్తలారా, మనం పరిచారము చేయించుకోవడానికి పరిచారము చేయుటకును పెట్టునంతగా చేయటకును పెళ్లి చేసుకున్నాం. కల్చర్ లో ఇండియన్ కాంటెక్స్ట్ అంటున్నాం మనందరికీ. అందుకే థియోడర్ విలియమ్స్ అనే ఫౌండర్ గారు ఈ విధంగా అంటే, వీఆర్ నాట్ క్రిస్టియన్స్, వీఆర్ కింగ్డమ్, వీఆర్ కింగ్స్. మన కల్చర్ సాయం చేయాలంటే భయం. వాళ్ళు ఏమనుకుంటారో ఏమంటారు, ఈ భయాలతో మనం ఎవరు లేనప్పుడు సాయం చేస్తాం, ఎవరుంటే ఏమి చెయ్యం. వీఆర్ నాట్ కల్చరల్ క్రిస్టియన్స్, వీఆర్ కింగ్డమ్ క్రిస్టియన్స్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. థియోడర్ వెరీ ప్రొఫౌండ్ స్టేట్మెంట్ ఉపయోగించాడు అని ఈ కాంటెక్స్ట్ లో మాట్లాడుతూ. ఇంకొకటి, పరిచర్య చేయడం అనేది మేము 6 పిల్లలు, వీఆర్ 6 చిల్డ్రన్. సో మా అక్క అనురాధ చాలా మంది మీకు తెలుసు, వైఎం జగన్ మిసెస్, అండ్ దెన్ వీఆర్ 5 బ్రదర్స్. మా మదర్ తరచు జబ్బు పడుతుండేవారు. ఆమె సో మన ఉద్యోగం నుంచి వచ్చి హార్ట్ పేషెంట్, బీపీ పేషెంట్ అయినా ఆయన వచ్చి, మేము చిన్నప్పుడు చూసేవాళ్ళు, వచ్చి మాకు వంట చేసి మాకు అందరికీ వడ్డిస్తూ, తర్వాత ఒకసారి మా అమ్మగారు కొంచెం లేచి పని చేస్తున్నాడు, ఆయన కూడా కూర్చొని పక్కన కాయకపోవడం. ఈ సీన్ చూసినప్పుడు, అప్పుడు నేను 2వ క్లాస్ చదువుతున్నాను, నా వయసు 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల ప్రాయంలో నేను ఆ సీన్ చూసినప్పుడు, మా నాన్నగారు పక్కన మా అమ్మగారు హెల్ప్ చేస్తున్నా చూసినప్పుడు, అప్పుడు నాకు ఒక తలంపు వచ్చింది. సిగ్గుపడకని చెప్తాను, ఇది ఆ వయసులో కూడా వస్తాయి, తలంపులు వస్తాయి. ఏమొచ్చిందంటే, రేపు పొద్దున్న నాకు పెళ్ళైతే నేను నా భార్యకి ఈ విధంగా సాయం చేయాలి. రేపు పొద్దున్న నాకు పెళ్ళైతే నా భార్యకి నేను ఈ విధంగా సాయం చేయాలి. ఇప్పుడు నా వయసు అంతా 7 సంవత్సరాలు. జాగ్రత్త పేరెంట్స్, మీ పిల్లలకి మ్యారేజ్ పట్ల సరైన పిక్చరు ఏదో టీనేజ్ 20-21 రాదు, ఫార్మేషన్ ఇయర్స్ లో. The way you relate to each other, the way you're serving each other, వాళ్ళకి ఏం చేస్తుంటే అది కరెక్ట్ పిక్చర్, గాస్పుల్ లేక పిక్చర్ ఇస్తుంది. హౌ మై లార్డ్స్, ప్రభువారు సంఘాన్ని ముందు సర్వ్ చేశాడు, ఇప్పుడు సంఘం ఆయన సర్వ్ చేస్తుంది. నా ప్రభు చచ్చిపోయినంతగా నాకు సర్వ్ చేశాడు, నేను ప్రభుకి ఇప్పుడు సర్వ్ చేస్తున్నాను. వైస్ వెర్సా, యాక్ట్స్ ఆఫ్ సర్వీస్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పి నేను భారీ ప్రణితకి ఇచ్చేస్తాను. నెక్స్ట్ లవ్ లాంగ్వేజ్. ఒకసారి మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏరియాలో ఒక సెమినార్ తీసుకున్నాం మేము. అది వరల్డ్ విజన్ యొక్క ఆర్గనైజేషన్ వాళ్ళు అరేంజ్ చేసింది. అది ఒక కమ్యూనిటీ పీపుల్కి, కమ్యూనిటీ ఫ్యామిలీస్కి, ఒక 11 ఫ్యామిలీస్ అటెండ్ అయ్యాయి. అందులో ఒకే ఒక కుటుంబం క్రైస్తవ కుటుంబం, మిగతా 10 కుటుంబాలు క్రైస్తవేతర కుటుంబాలు. ఓకే, సో మేము స్టార్టింగ్ లో షోలో చెప్పుకోమని చెప్పాం కదా, నీ భర్తలో నచ్చింది, నీ భార్యలో నచ్చింది చెప్పుకోమని. అక్కడ టైం ఉంది కాబట్టి మేము ఏం చేసామంటే, మైక్ దగ్గరికి వచ్చి భర్త భార్య నిలబడి భర్త గురించి భార్య చెప్పాలి, భార్య గురించి భర్త చెప్పాలి, అది చెప్పించాం.
అయితే 10 మంది చెప్పారు, ఈ క్రైస్తవ జంట ఆయనకు ఒక 84 ఏళ్ళు ఉంటే, భార్యకు ఒక 80 ఏళ్ళు ఉంటాయి. భార్యకి పక్షవాతం వచ్చి ఒళ్ళంతా పక్షవాతం ఒళ్ళు ప్యారలైజ్ అయిపోయింది. కేవలం స్కెల్టన్ మాత్రమే కనబడుతుంది బాడీలోని. ఆమెని చక్రాలు తోసుకుంటూ వచ్చాడనమాట ఆయన. నేను అనుకున్నాను వీళ్ళేం చెప్తారులే, అందులో నాకు వాయిస్ కూడా పోయింది, ఎక్కువ లేదు, వాయిస్ చాలా లోలో ఉంది కాబట్టి మైక్ తీసుకుంటే అంటే అతను అన్నాడు, సార్ నాకు ఒకసారి మైక్ ఇవ్వండి సార్ అన్నాడు. నేను సిగ్గుపడ్డాను, అనవసరంగా నేను ఎక్కువగా అంచనా వేసాను అనుకోని. మైక్ ఇచ్చిన తర్వాత ఆ భర్త ముసలాయన ఈ విధంగా చెప్పాడు, సార్ ఈ లోకంలో నాకు బాగా ఇష్టమైన పని ఏంటంటే చక్రాలు కూర్చున్న భార్య వైపు చూపిస్తూ ఇటువంటి భార్యకి పరిచయం. పిల్లలు లేరు, అనాథులు, చర్చ్ ఏదో చిన్న హెల్ప్ చేస్తుంది అంతే. ఏం చేశాడో ఏం చెప్పలేదు. మిగతా క్రైస్తవేతర జంట ఉదయం లెగిస్తే తీయాలి, ఉదయం లెగిస్తాం స్నానం టాయిలెట్లో కూర్చోబెట్టాలి, నేనే కడగాలి, వంట చేయాలి, తినిపించాలి. సాయంకాలం 4 గంటలకి నైట్ వాచ్మెన్ డ్యూటీకి చక్రాల కుర్చీలో తోసుకుంటూ వెళ్తాడు, పడుకోబెడతాడు, హోల్ నైట్ డ్యూటీ చేసుకుంటాడు. మళ్ళీ లెగిస్తాడు, మళ్ళీ మరలా మనం చక్రాల కుర్చీలు ఎక్కించుకొని మళ్ళీ మళ్ళీ ఒక నెలల పిల్లకి చేయవలసినవన్నీ చేయాలి. పరిచారం చేయించుకోవడానికే పెళ్లి చేసుకుంటే ఎప్పుడో వదిలిసిండేవాడు. పరిచారం చేయించుకోవడం కాదు కానీ కష్టంలోను సుఖంలోను వ్యాధి అందరూ బాధ అందరూ అన్ని సమయంలోని నీకే భర్తనైందనే నిబంధనకి కట్టుబడి ఓకే. ఆఫ్టర్ 1 year అగైన్ మళ్ళీ సేమ్ ప్లేస్ లో సెమినార్ జరిగింది. ఈసారి ఒక చర్చ్ డాబా మీద పెట్టారు. అది జనవరి 19 తారీఖు అనుకుంటాను. చిల్డ్ వెదర్, చల్లగుంది. మళ్ళీ వచ్చాడు. అయితే ఇప్పుడు మీదకు తేవాలి. ఎక్కడ తెస్తాడు? బండి రాదు. బండి ఎంత పెట్టాడు, భుజం మీద వేసుకున్నాడు భార్యని. అలిసిపోతే ఎక్కుతున్నాడు మెట్లు, ఆయాసంతో మెట్లు ఎక్కుతున్నాడు. మెట్లు ఎక్కున్నాడు, ఆ చివరిలోనే ఉన్నాయి కుర్చీలో కూర్చుని పోచుకోదు లేదు, స్ట్రైట్ ముందుకు వచ్చాడు. నా ముందుకు వచ్చాడు. ఆ ముందు ఆ కుర్చీలో తన భార్యని పక్కన కూర్చోబెట్టుకున్నాడు. తన కూర్చున్నాడు. చల్లగా ఉంది. ఒకే ఒక బ్లాంకెట్ ఉంది, పేదోళ్ళు ఒకే బ్లాంకెట్ ఉంది. ఇలా తీశాడు ఆ దుప్పటి, తన భార్యకి చుట్టేశాడు. వణికిపోతున్నాడు. కానీ ఆ టాపిక్ అంతా వింటున్నాడు. వణికిపోతున్నాడు. ఒకవైపు వణికిపోతూ ప్రతి 5 నిమిషాలు భార్య వైపు చూస్తాడు. ఎందుకంటే ఈ దుప్పటి కానీ జాగ్రత్త ఆమె తిరిగి వేసుకోలేదు మళ్ళీ. కాబట్టి ప్రతి 5 minutes 10 minutes కి దుప్పటి మీద వేయడం, ఇలా వణికిపోతూ చూడడం, మెసేజ్ ఉండవు. నాకు కళ్ళ నీరు వచ్చాయి. సువార్తను జీవించడం స్టార్ట్ చేశాడు ఆయన. ఏ విధంగా అయితే నా ప్రభు సంఘానికి పరిచయం చేసిన మచ్చైన మానయ్య అది కలంకమైనట్టుంది, మరి ఏదైనా లేకుండా ఉన్నట్టుగా వాక్యమైన ఉదయానికి పవిత్రపరిచి సంఘం దాన్ని నిలబెట్టుకున్న వాళ్ళని తను తాను అప్పచెప్పుకున్నాను. he gave himself sacrificial. ఆఫ్టర్ 1 year అగైన్ మళ్ళీ సేమ్ ప్లేస్కి వెళ్ళాం సెమినార్కి. కనబడలేదు, ఈ జంట కనబడలేదు. అడిగమ్మా, అతని పేరు యాక్చువల్గా అప్పారావు, కానీ చర్చ్ వాళ్ళు జోసఫ్ అని పేరు పెట్టారు. కమ్యూనిటీ అప్పారావు తెలుసు. అమ్మా అప్పారావు గారు లేరు. లేదు సార్, మొన్న క్రిస్మస్ ఇప్పుడు చనిపోయింది సార్ ఆమె. సార్ ఆ వేతల్లో ఒక భర్తగా ఎలాగుండాలో మాకు చూపించాడు సార్ ఆయన. దిస్ అప్పారావు, he never preached the gospel, but he lived the gospel. సువార్తను ఎప్పుడు కూడా అతను ప్రకటించలేదు కదా తన కమ్యూనిటీలోని, బట్ ఈ సువార్తను జీవించాడు. యేసు క్రీస్తు వచ్చిన ప్రతి వ్యక్తి ఏ విధంగా సర్వ్ చేయబడతాడో చూపించాడు ఆయన తన భార్యకు సర్వ్ చేసి. రైట్? సో యాక్ట్స్ ఆఫ్ సర్వీస్ పవర్ఫుల్. భర్తగా ప్రేమ భాష అనుకోండి, నా భార్య ప్రేమ భాష దించినప్పుడు నా కుండి పొంగి పొర్లుతుంటది. భారీగా తన ప్రాథమికమైన ప్రేమ భాష ఒకవేళ యాక్ట్స్ ఆఫ్ సర్వీస్ అనుకోండి, మనం ఆ సర్వింగ్ ఇచ్చినప్పుడు కుండి పొంగి పొర్లుతూ ఉంటారు, పొంగి పొర్లుతూ ఉంటుంది. 4వ ప్రేమ భాషను ఏంటంటారంటే గిఫ్ట్స్, బహుమతులు. యోహాన్ రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. అక్కడ ఏంటి రాసి ఉంటుంది మీకు అందరికి తెలుసును, సండే స్కూల్లో మనం నేర్చుకున్న వచనం ఇది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఇచ్చెను. ఇంగ్లీష్ లో అలాగే ఉంటుంది. ఫర్ గాడ్ సో లవ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ అని చెప్పేసి తర్వాతలా గిఫ్ట్ ని వర్ణిస్తారు. ఏంట గిఫ్ట్ ఇచ్చాడంటే తన అద్వితీయ, తన ఏకైక కుమారుని మనకి గిఫ్ట్ గా ఇచ్చాడు.
ఎందుకు దేవుడు తన కుమారుడు మన గిఫ్ట్‌కి ఇచ్చాడని నేను ప్రశ్నిస్తే, ఇది ఆన్‌లైన్ జూమ్ సెమినార్ కాబట్టి మీ దగ్గర సమాధానాలు రప్పించుకోలేను. ఎందుకు దేవుడు తన కుమారుడు మన గిఫ్ట్‌కి ఇచ్చాడంటే ఒకే ఒక కారణం. ఏంటి ఆ కారణం అంటే హి లవ్స్ అస్. ప్రేమిస్తున్నాడు కాబట్టి పాపం అనే సమస్యలో మనం కొట్టుమిట్లాడుతూ దిక్కుతోచని పరిస్థితిలో మనం ఉంటే ఆయన గురించి, ఎందుకంటే సృష్టి అంతట్లోని ఒకే ఒక సృష్టి ఆయన స్వరూపంలో తయారు చేయబడింది ఏంటంటే మనం. కాబట్టి పాపం అనే సమస్యలో మనం కొట్టుమిట్లాడుతూ ఉంటే దేవుని గురించి, ఒక పరిశుద్ధమైన దేవుని గురించి మనం సరైన పిక్చర్ మనం ఇవ్వలేమని చెప్పి తను ఏం చేశారంటే తన కుమారుని మన గిఫ్ట్ గా ఇచ్చాడు. దేర్ ఇస్ నో నెసెసిటీ ఫర్ హిమ్ టు గివ్ హిస్ సన్. తన కుమారుడు మన గిఫ్ట్ గా ఇవ్వాల్సిన అవసరం ఆయనకి లేదు. ఎందుకంటే మన ఆదిమ పితరులు తయారు చేసేసి ఏదైనా మనలో పెట్టిన తర్వాత చాలా స్పష్టంగా ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇలాగా ఇదంతా ఎంజాయ్ చేయండి, దీనిలో పని చేయండి, తిరగండి, అన్ని చేయండి. కానీ ఒకటి కండిషన్, ఆ చెట్టు జోలికి వెళ్ళొద్దండి. ఆ చెట్టు ఏంటవుతుంది, దాని పరిణామం పండుతంటే అనే విషయం అది కూడా చెప్పాడు. చీకట్లో పెట్టలేదు మన ఆదామమ్మకి. కానీ మన పితరులు ఏం చేశారంటే విధేయత కాదు కానీ అవిధేయత చూపించడానికి ఎంచుకున్నారు. కొన్నిసార్లు కాదు, మోస్ట్ ఆఫ్ ద టైం వాట్ విత్ ద చాయిస్ కమ్స్ కాన్సిక్వెన్స్. ఎప్పుడు గుర్తుంచుకోవాలి, మన ప్రతి ఎంపికతో పాటు పరిణామాలు ఉంటాయి. మంచి ఎంపికలు అయితే మంచి పరిణామాలు ఉంటాయి, చెడ్డ ఎంపికలు అయితే చెడ్డ పరిణామాలు అనేది ఖచ్చితంగా ఉంటది. సో మన పితరులు ఎంచుకున్నారు ఏంటి, అవిధేయత చూపించడానికి. మరి పరిణామాలు వచ్చేటప్పుడు కనీసం ఖచ్చితంగా దాంతో నీవు ఉండాలి కదండి, జీవించి. దే హావ్ నో రైట్ టు గాడ్. దేవునికి ఎదురు తిరిగి ప్రశ్నలు అడగడానికి, సమాధానాలు అడగడానికి, ఎదురు తిరగడానికి అధికారం లేదు. కానీ ఎందుకు పట్టించుకోకుండా మన దేవుడు ఉండలేకపోయాడంటే, ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎంతగా మనల్ని ప్రేమిస్తాడంటే తన ఏకైక కుమారుడు మన కొరకు పంపించాడు. దేని కొరకు? మన స్థానంలోని మన పాపాలకి రావాల్సిన శిక్ష, జీతము, మరణము, లేకపోతే ఆ ఉగ్రత, తండ్రి పరిశుద్ధ దేవుడి యొక్క ఉగ్రత మన కొరకు తీసుకోవడానికి ఆయన మన స్థానంలో చనిపోవడానికి ఆయన వచ్చాడు. దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రేమని కేవలం కబుర్లతో సరిపెట్టలేదండి. ఈ మధ్యకాలం భార్య భర్తల మధ్యలోని ప్రేమ కబుర్లు చాలా ఎక్కువైపోయాయండి. ఇంకా ఊహించలేము అంత కబుర్లు. కానీ క్రియల దగ్గరకు వచ్చేసరికి నో యాక్షన్స్, లవ్ వితౌట్ యాక్షన్స్, అది మిగిలిపోయిందండి మన దాంపత్య జీవితంలో. భార్యాభర్తలుగా మన మధ్యలోని ప్రేమని ఆరోగ్యంగా, యవ్వనంగా, వయసుతో సంబంధం లేకుండా యవ్వనంగా ఉంచడానికి ఇది ఒక చక్కటి ప్రేమ భాష అండి. పుట్టినరోజు, పెళ్లి రోజు, అది కాకుండా ఇంకేమైనా ఏ టైంలోనన్నా ఈ ప్రేమ భాషను నువ్వు ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పుడు ఒక గిఫ్ట్ గురించి నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. ఆ గిఫ్ట్ కి ఇంతని ప్రైస్ ట్యాగ్ ఇంతని పెట్టలేము, దానికి బదులేం లేదు. అదేంటంటే నన్ను నేను షరతులు లేకుండా త్యాగపూర్వకంగా నా జీవిత భాగస్వామికి అప్పచెప్పుకోవడము, ప్రేమించడము, తనతో పాటు అదే విధంగా తన్ను ఎలాంటి షరతులు లేకుండా త్యాగపూర్వకంగా నన్ను ప్రేమించడము, నాతో పాటు నిలబడ్డము, నన్ను అర్థం చేసుకోవడం. దీనికి ప్రైస్ ట్యాగ్ ఇంతని పెట్టగలుగుతామండి? పెట్టలేము. కానీ ఆ సంఘటనలోని భాగస్వామిని మనం ప్రేమించి పట్టించుకొని నిలబడే విధానాలు ఉన్నాయండి. అవి ఎంతవరకు గుర్తుండిపోతుందంటే మన గొంతుకులో ప్రాణం ఉన్నంత వరకు గుర్తుండిపోతుందండి. నువ్వు నిలబడినా గుర్తుంటది, నిలబడిపోయినా కూడా గుర్తుంటది. ఎలాంటి గిఫ్ట్ మనం ఒకరికొకరు ఇచ్చుకుంటున్నాం. ఆ సంఘటనలు గుర్తుకొచ్చేటప్పుడు మన మధ్యలో ప్రేమ అది పొంగి పొర్లి పారుతుందా, లేకపోతే మన మధ్యలో ఉన్న ప్రేమని ఇలాగ ఒక పువ్వులాగా నలిపి కింద పడేస్తున్నామా? వాట్ సార్ట్ ఆఫ్ గిఫ్ట్స్ ఆర్ వి గివింగ్ టు ఈచ్ అదర్? గిఫ్ట్స్ ఆర్ వి గివింగ్ టు ఈచ్ అదర్ యాస్ వైఫ్ అండ్ హస్బెండ్? సో మా యొక్క మ్యారేజ్ క్రొత్తలో 91లో మా మ్యారేజ్ అయింది. సో అప్పుడు మేము సదర్న్ సర్కస్, అంటే అప్పుడు 4 రీజన్లు ఉండే మనకి. సదర్న్ సర్కస్, రాయలసీమ, నార్థన్ సర్కస్ అండ్
వాట్ ద అదర్ వన్, నార్దర్న్ సైడ్, సదర్న్ సైడ్, రాయలసీమ, వాట్ ద అదర్, తెలంగాణ, ఒక తెలంగాణ. దట్స్ ఆల్. ఓకే, ఇప్పుడు స్టేట్ కలిసి ఉన్నప్పుడు. సో మా పెళ్ళి అయిన కొత్త, షీఈస్ ఫ్రమ్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ తను. సో మా పెళ్ళి అయిన కొత్తలో ఫస్ట్ క్రిస్మస్ మేము అప్పుడు నెల్లూరులో ఉన్నాం. సారీ, నాట్ నెల్లూరు, ఒంగోలులో ఉన్నాం. ఒంగోలులో మేము మా బేస్ అప్పుడు. ఫస్ట్ క్రిస్మస్ అప్పుడు. సో చాలా కళలతో ఉన్నామంట. కొత్తగా పెళ్ళి అయింది. సో మనం బెంగాల్ వెళ్తాం మనం. సో విల్ స్పెండ్ టైమ్ విత్ అవర్ పేరెంట్స్ దేర్. చాలా కళలు కన్నామంట. సో ఆ మంత్ అప్పుడు బీసీఎంఎస్ కదా, ఇప్పుడు బీసీఎంఎస్ అనుకోండి, బీసీఎంఎస్ ఇప్పుడు బేసిక్ కన్సల్టెంట్ మినిమం శాలరీ. అప్పుడు మాకు ఫుల్ శాలరీ వస్తే, ఫుల్ బీసీఎంఎస్ వస్తే 1,300 రూపాయలు మాసం. సో ఆ మంత్ ఓన్లీ 50% వచ్చింది క్రిస్మస్ మంత్. ద ఫస్ట్ క్రిస్మస్ యాజ్ న్యూ కపుల్. ఓకే, 50% వచ్చింది. ఒక్కసారి నేను ఆ రోజు ఆ డీడీ వచ్చింది, పోస్ట్ రిజిస్టర్ పోస్ట్ చూసుకునేసరికి ఓన్లీ 50%. ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవాలి, అక్కడికి వెళ్ళాలి, ఏదో కొనుక్కోవాలి, కొత్త బట్టలు ఇవో చాలా ఉంటాయి కదా కొత్త జట్టుగా ఆ రోజుల్లో. ఇప్పుడు ఉంటే తప్పే లేదండి. రైట్. సో ఒకసారి స్టాఫ్ వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను, గాబర పడిపోకండి. సో నేను జస్ట్ అలాగా కూర్చుని పోయాను, అంటే ఒక నిరాశతో కూర్చున్నాను. నేను ఫైనాన్షియల్ గా కష్టమైన కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్నగారు ఒకటే జీతం, 6 పిల్లలు, చాలా కష్టంగా ఎదుగున్నాను. నాకు తెలుసు, ఐ కెన్ లివ్ విత్ దట్, ఆ కష్టంతో. కానీ ప్రణీతకి అలవాటు లేదు. వాళ్ళు 3 పిల్లలు, 2 జీతాలు వాళ్ళు, బోత్ మదర్ అండ్ ఫాదర్ ఆర్ ఎంప్లాయీస్ వాళ్ళు. సో నేను ఒకసారి అలా కూర్చుని పోయాను. తను తప్పించింది, ఇలా భుజం మీద జస్ట్ చేసింది, డోంట్ వరీ, I'm standing with you. Don't worry, I'm standing with you. That is the biggest gift, one of the biggest gift I received from her. Standing with your spouse in all situations, in all circumstances. The biggest gift you can give to your spouse is standing with your spouse. Not only that, the biggest gift you can give to your children is, as father, తండ్రిగా నేను నా పిల్లలకి ఇచ్చే పెద్ద గిఫ్ట్ అంటే వాళ్ళ మమ్మీని ప్రేమించడం, తల్లిగా నువ్వు నీ పిల్లలకి ఇచ్చే పెద్ద గిఫ్ట్ అంటే వాళ్ళ డాడీని ప్రేమించడం. దీస్ ఆర్ ద గిఫ్ట్స్, వండర్ఫుల్ గిఫ్ట్స్. ఓకే, అది లాస్ట్ నేను ఇదో 5 minutes లో చేసిన తర్వాత మనం జస్ట్ మనం బ్రేక్ తీసుకుంటాం, ఒక 5 minutes. లాస్ట్ ఆఖరి ప్రేమ భాషను ఏమంటారంటే వర్డ్స్ ఆఫ్ ఎఫర్మేషన్, నిర్ధారణతో కూడిన మాటలు, ప్రోత్సాహక మాటలు, వర్డ్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఆర్ వర్డ్స్ ఆఫ్ ఎఫర్మేషన్. యోహాను సువార్త 1వ అధ్యాయము 42 నుంచి 47. మీరు రాసుకొని చాలు, తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు. యోహాను సువార్త 1వ అధ్యాయము 42 నుంచి 47. మీరు చూడండి, ఎక్కడైనా యేసయ్య తన 3.5 సంవత్సరాల పరిచర్యలో ధారణతో కూడా మాట్లాడారు, కానీ కించపరిచే మాటలు మాట్లాడలేదు. నేను ఒకసారి జూలియస్ అన్న, నా పెళ్లి కాకముందు నేను జూలియస్ అన్న విజయనగరం అక్కడ అవుట్ రీచ్కి వెళ్తున్నాం మేము. అప్పుడు విజయనగరం ఆ ప్లేస్లోని ఎస్టాబ్లిష్ అవుతుంది దినాలమంట. ఇద్దరం బస్సులోని వెళ్తుంటే జూలియస్ అన్న మాట అన్నాడు నాతోని, వసంత్, రిమెంబర్ ours is a redeeming ministry, not condemning ministry అన్నాడు. మనది విమోచించే పరిచర్యగా ఉండాలి తప్ప ఖండించే పరిచర్యగా ఉండకూడదు. అంటే ఈవెన్ కరెక్షన్ కూడా రిడీమింగ్ ఉండాలి తప్ప పరిచయం ఉండకూడదు. బ్యూటిఫుల్ ఆ స్టేట్మెంట్. కొన్ని స్టేట్మెంట్స్ ఐ నెవర్ ఫర్గెట్. పెద్దలప్పుడు నాకు ఇచ్చిన స్టేట్మెంట్స్ అవి బలమైన స్టేట్మెంట్ మైండ్ లో పడిపోయి. ఎక్కడ కూడా కించపరిచే మాటలు మాట్లాడలేదు. ఆ వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని చూసినప్పుడు, అమ్మా ఎవరు కూడా నీకు శిక్ష విధించలేదా? లేదు ప్రభువా, నేను కూడా నీకు శిక్ష విధించను, ఇక పాపం చేయొద్దు. దట్స్ ఆల్. వాట్ ఎఫర్ట్. అమ్మా నమ్ముటి వాళ్ళైతే నమ్ము అని సమస్తం సాధ్యం. నువ్వు నమ్మి నేను దేవుని మహిమ చూస్తావు. ఏం ఎఫర్మింగ్ వర్డ్స్ అండి అవి, అద్భుతమైన పదాలవి. ఈవెన్ పేతురు 3 సార్లు అబద్ధం ఆడిసిన తర్వాత అప్పటికే ప్రభు ముమ్మారు బొంగితే కోడి కూసింది, పేతురు వెళ్తాడు, ఏడుస్తాడు, అయిపోయింది ఆ సీన్ అంతా. ప్రభు తిరిగి లేచిన తర్వాత ఆ స్త్రీతో మాట్లాడుతుంటాడు,
ఇక నేను లేచానని సహోదరులకును పేతురుకు చెప్పు. నేను లేచి సహోదరులకును పేతురుకు చెప్పు. ఎందుకు పేతురు పేరు ప్రత్యేకం మెన్షన్ చేశాడు? వై హి మెన్షన్ సెపరేట్లీ స్పెసిఫిక్ గా పేతురు పేరు ఎందుకు మెన్షన్ చేశాడంటే అప్పటికే పేతురు గిల్ట్ లో ఉన్నాడు. అబద్ధమాడాను. ఇమాజినేషన్లోకి వెళ్దాం. ఈ సిస్టర్ వెళ్తుంది, బ్రదర్స్ మన ప్రభు వారు తిరిగి లేచారు చెప్పమన్నారు మీ అందరితోని. పేతురన్నా నీతో చెప్పమన్నాడు ప్రత్యేకంగా. అంటే ఎలా ఉంటుంది పేతురుకి? ఒక్కసారి లేచాడు, పరిగెత్తాడు. ఇంకో శిష్యుడు కూడా పరిగెత్తాడు. వాడు ఎవరసలు కాబట్టి ముందు వెళ్ళిపోయాడు, కానీ అక్కడికి అయిపోయాడు, వెళ్ళి దూరిపోయాడు లోపలికి. దట్ మీన్స్ మళ్ళీ చెప్తున్నా, అవర్ కాల్ ఈస్ గ్రేటర్ దెన్ అవర్ ఫాల్. అవర్ కాల్ ఈస్ గ్రేటర్ దెన్ అవర్ ఫాల్. పేతురు నేను అంగీకరిస్తున్నాను. స్టిల్ మేము మా పెళ్ళైన కొత్తలో మేము నేషనల్ యుఎస్ఎస్ స్టాఫ్కి అటెండ్ అయినప్పుడు స్టాఫ్ నేషనల్ ఆల్ స్టాఫ్ వర్కర్స్ ప్రోగ్రామ్ అయింది కూడా మాకు బెంగళూరు ఎస్ఐబిసి కాలేజ్లో. సో వచ్చిన స్పీకర్ అయినా ఈజ్ అ ఫారినర్, డల్గా ఉండేది ఆయన మెసేజ్ అన్ని. బట్ ఒక స్టేట్మెంట్ మాత్రం నాకు అలా పట్టించింది అయింది ఇప్పటికీ. ఇట్స్ మినిస్టరింగ్ మీ. అదేమన్నా అంటే జీసస్ ఈజ్ మోర్ కమిటెడ్ టు పీటర్ దెన్ పీటర్ టు జీసస్ అంటాడు. జీసస్ ఇస్ మోర్ కమిటెడ్ టు పీటర్ దెన్ పీటర్ టు జీసస్. యేసు పేతురు పట్ల సమర్పణ, పేతురికి యేసు పట్ల సమర్పణ కానీ గొప్పది. ఇది సేమ్ వే మన ఫ్యామిలీస్ పట్ల ప్రభుకున్న సమర్పణ, మనకి ప్రభు సమర్పణ కానీ గొప్పది. అఫర్మింగ్ వర్డ్స్. పరమగీతాలు చూసుకుందాం. పరమగీతాల్లో చెప్తుంది, నేను పుష్పం వంటి దాన్ని అంట పేతురు ప్రియురాలు. జాగ్రత్తనండి, కల్చరల్ బ్యాక్గ్రౌండ్ చూస్తే, కాంటెక్స్ట్ చూస్తే, నేను అడవులో లిల్లీ పుష్పం వంటి దాన్ని అంటే ఆ రోజుల్లో లిల్లీ పుష్పం సాదా సీదా పువ్వది. రోడ్డు పక్కన మామూలుగా పెరిగే ఒక పిచ్చి చెట్టు, పిచ్చి పువ్వు అంతే. అది దానికి సిగ్నిఫికెన్స్ లేదు. దానికి ప్రియురాలు ఏం చెప్తుందంటే సిగ్నిఫికెన్స్ లేదు, నాకంత విలువ లేదు అని చెప్తుంటే వెంటనే ప్రియుడు ఏమంటే నువ్వు బలు రక్కస చెట్ల మధ్య వల్లి పద్మం వంటి దానివి అంటే ఆ రోజుల్లో ఆ పుష్పానికి విపరీతమైన వాల్యూ ఉందన్నమాట. రోజ్ ఆఫ్ షారోన్ మీన్స్ అఫర్మింగ్ వర్డ్. సమ్ టైమ్స్ నీ యొక్క స్పౌస్ డిప్రెషన్కి వెళ్తున్నప్పుడు, లేకపోతే ఎమోషనల్ డౌన్ లో ఉన్నప్పుడు యూజ్ అఫర్మింగ్ వర్డ్స్. కించపరిచే మాటలు మాట్లాడద్దు. సమ్ టైమ్స్ ఎమోషనల్ డౌన్ లో ఉన్నప్పుడు, స్ట్రెస్ గుండా వెళ్తున్నప్పుడు, యాజ్ వైఫ్ గా స్టాండ్ విత్ హిమ్ విత్ అఫర్మింగ్ వర్డ్స్. అఫర్మింగ్ వర్డ్స్ ఈవెన్ విత్ చిల్డ్రన్. వాళ్ళు సమ్ టైమ్స్ డౌన్ లో ఉంటున్నప్పుడు ఎమోషనల్ గా, ఈ స్ట్రెస్ లో తట్టుకోలేక, ప్రత్యేక కార్పొరేట్ గందరగోళంలో తట్టుకోలేక వాళ్ళు ఒత్తిడిలో వెళ్తున్నప్పుడు స్టాండ్ విత్ దెమ్. యూజ్ అఫర్మింగ్ వర్డ్స్. అఫర్మింగ్ వర్డ్స్ దట్స్ వెరీ ఇంపార్టెంట్, రైట్? సమ్టైమ్స్ మీ పిల్లల్లో కనబడుతున్న స్కిల్స్ ని యూజ్ అఫర్మింగ్ వర్డ్స్. నీ భర్త బ్రహ్మాండ మాట్లాడి, మీ భర్త ఒక క్యాంపులో అక్కడ బ్రహ్మాండ ప్రాక్టికల్ టాక్ తీసుకున్నాడు, నువ్వు విన్నావు, అందరూ కూడా అన్నా చాలా బాగుందన్నా, అన్నా చాలా బాగుందని చెప్తున్నారు, కానీ నీ నుంచి ఒక మాట లేదు. 10 మంది బయట నీ నుంచి ఒక మాట లేకపోతే తనకి ఎమోషనల్ ట్యాంక్ డౌన్ లో ఉంటుంది. ద సేమ్ వే నీ వైఫ్ బ్రహ్మాండంగా తను ఏదైనా టాక్ తీసుకొని ఉండొచ్చు, చక్కగా పాడి ఉండొచ్చు, చక్కగా పాటలు లీడ్ చేసి ఉండొచ్చు ఏదో క్యాంపులో ఎక్కడో. అఫర్మింగ్ వర్డ్. అఫర్మింగ్ వర్డ్. మా బాబు చిన్నప్పుడు 2వ క్లాస్లో డైనింగ్ టేబుల్ దబ్ 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 మ్యూజిక్ కొట్టేవాడు, గోలగోలుగా ఉండేది. ఫ్యామిలీ ప్రేయర్ అప్పుడు ఏం చేసేవాడు, డేక్షాలు గరిట కొంతలు పట్టుకొచ్చేవాడు, టక 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 గోల గోల చేసేవాడు. ఆపో అనలేదు, కొట్టో కొట్టో కొట్టో. వాడు 6వ క్లాస్కి వచ్చేసరికి జాజ్ డ్రమ్స్ ని వాడు మా యొక్క అటెండ్ అవుతున్న ఇంగ్లీష్ చర్చ్ లోనే స్టార్టెడ్ ప్లేయింగ్ ద వర్షిప్. Now my son is not only a pastor, a good preacher, and he is a powerful worship leader. He plays drums, he plays acoustic guitar, he plays lead guitar, he plays keyboard. ఆ రోజు ఆ 2వ క్లాస్లో డైనింగ్ టేబుల్ మీద నొక్కిస్తుంటే ఫ్యామిలీ ప్రేయర్ లో ఆ డేక్షాలు గరిట్లు గోల గోల నొక్కి. సమ్ టైమ్స్ పేరెంట్స్ గా మన పిల్లలకి వాళ్ళ చదువులు పట్ల ఇస్తున్న అఫర్మేషన్, ఎంకరేజింగ్ మిగతా వాడికి ఇవ్వట్లేదు మనం.
Let us use these words, affirming words, powerful words. Even Eli, ఎల్కానా ఎలాంటి వర్డ్ ఉపయోగిస్తాడు? నేను 10 మంది కుమారుల కంటే శ్రేష్ఠుడు కానా? అంతేగాని ఏం చేస్తావు, నీకు పిల్లలు లేరు మరి, దేవుడు చిన్నచూపు చూశాడు అంతే, మరి ఏం చేస్తావు, ఎందుకని ఏడుస్తావు అనలేదు. నో, హీఈస్ ఎఫర్ట్. నేను 10 మంది కుమారులు కానా? ఐఎమ్ విత్ యూ, ఐఎమ్ విత్ యూ. వాట్ ఏ అఫర్మింగ్ వర్డ్ కదా. సో ఈ 5 లవ్ లాంగ్వేజెస్ ఏ కుటుంబంలో అయితే ఆపరేట్ అవుతుంటాయో, మినిస్ట్రీ చెయ్యండి రా తొయ్యక్కలేదాన్ని ఎండిపోయేవి. తమ్ముడు నువ్వు బైబిల్ స్టడీ తీసుకో, నీ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అవ్వాలి. ఏంటి ఇన్వాల్వ్ అవుతాడు? ఎండిపోయింది అక్కడ లోపల, ఎండిపోయి ఉన్నాయి. లెట్ us fill each other's love tanks. Same even our children's love tank. Not only that, sometimes మన యూ స్టూడెంట్స్ వస్తారు, డ్రైగా వస్తారు. కొన్నిసార్లు వాళ్ళు ట్యాంక్స్ డ్రై అయిపోయి ఉంటే వాళ్ళకి మేబీ పేరెంట్స్ నుంచి వాళ్ళకి అంత వచ్చి, కొన్నిసార్లు హాస్టల్స్ నుంచి వస్తారు. యాజ్ ఫ్యామిలీస్ గా మనం let us touch their emotional love tanks and fill their emotional love tanks. Standing in the place of their parents, let us fill their emotional love tanks. So this is about the 5 love languages. నేను మీకు ఒక షీట్ పెడతాను ఈ గ్రూప్ లోని. అంటే నీ లవ్ లాంగ్వేజ్ అండ్ మీరేం చేస్తారంటే ఒక ఈ 5 minutes మన గ్యాప్ లో మీరు జస్ట్ మీరు ఒక పని చేయొచ్చు. ఈ 5 లవ్ లాంగ్వేజ్ లో నీ లవ్ లాంగ్వేజ్ ఏంటని నువ్వు ఫీల్ అవుతున్నావు. దిస్ ఇస్ మై ప్రైమరీ లవ్ లాంగ్వేజ్ అని నువ్వు ఫీల్ అవుతున్నావు. అంటే ఆ లవ్ నా స్పౌస్ నాకు ఇస్తే నేను అందుకున్నట్టుగా నేను సెక్యూర్ అనిపిస్తాను అని నువ్వు ఫీల్ అవుతుంటే, జస్ట్ థింక్ అబౌట్ ఇట్, ఇట్స్ మై లవ్ లాంగ్వేజ్. అట్ ద సేమ్ టైం నీ యొక్క భర్త అంటే నీ భార్య యొక్క లవ్ లాంగ్వేజ్ ఏదని నువ్వు గ్రహిస్తున్నావు, నువ్వు ఊహిస్తున్నావు, అడగొద్దు, ఊహిస్తున్నావు, ఊహించి అడుగు, ఇదేనా ఇదేని అడగండి. ఓకే, అట్ ద సేమ్ టైం మీ చిల్డ్రన్ యొక్క లవ్ లాంగ్వేజ్ మీరు ఆలోచించండి. ఆలోచించి ఇఫ్ యు గివ్ దట్ లవ్ లాంగ్వేజ్ టు యువర్ చిల్డ్రన్, వాళ్ళ యొక్క బ్రాటప్ డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళు బ్రాటప్ రైట్. టేక్ టైం for 5 minutes. I think over to Surya. Anna, thank you, Anna. Yeah. Thank you, Anna. Just 5 minutes break, Anna. Yes. Then after we will back, Anna. Okay, Tamil. హలో, దయచేసి వినండి. మధ్యలో మీకు ఆడియో కానీ వీడియో కానీ మీకు కొంచెం వీడియో ఆడిబుల్గా లేకపోతే ఇక్కడ మా దగ్గర ప్రాబ్లం కాదు, ఇక్కడ చాలా బాగానే వస్తుంది. ఇక్కడ మీరు చార్ట్లో పెట్టడం కంటే మీరు ఒకసారి మీ నెట్వర్క్ పనిచేస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మాకు చాలా క్లియర్గానే ఉంది, ఆడియో చక్కగానే వస్తుంది. మీరు చాలామంది చాలా ఫ్రీక్వెంట్గా చార్ట్లో పెడుతున్నారు, కొంతమందికి టెక్నికల్గా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఒకసారి మీరు చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మా దగ్గర పెట్టండి. ఆడియో అయితే ఇంతవరకు చక్కగానే వచ్చింది మా దగ్గర ఉన్నప్పుడు, మా దగ్గర వచ్చిన ఆడియో వరకు. దయచేసి మీరు కూడా ఆ విషయాలు చెక్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.